పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభు వచ్చున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగా. ప్రార్థన చేసి ఉన్నాం. సో దేవుడు మనందరితో మాట్లాడలాగా చిన్న ప్రార్థన చేశాం. ఎవరికి మనం వ్యక్తిగతంగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభు. ఈ 2 దినాలుగా ప్రభు మాతో అనేక విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చారు. మా అందరి జీవితాల నుంచి మీరేం ఆశిస్తా ఉన్నారు, మాకు స్పష్టపరచడానికి నేను వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మా నుంచి మీరు ఆశించే విషయం మీ అందరి విశ్వాసాన్ని, మీ ప్రేమను కలిగి లోపల జీవించాలని, అలాంటి విషయాలను మాకు నేర్పిస్తూ మా అందరి జీవితాల్లో ఉన్న ఆటంకాన్ని, అడ్డంకులను మా కళల ముందుకు తీసుకుని వచ్చి మమ్మల్ని ఒప్పింపు చేసినందుకు నేను వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మేము పారిపోయినా మా కోసం ఎదురు చూస్తూ ఉన్న మీ ప్రేమల గురించి వినడానికి సహాయం చేశారు. నిబంధన సహితమైన ప్రేమతో నన్ను మమ్మల్ని ప్రేమిస్తూ విడువని ఎడబాయిని కృపను నామం పట్ల చూపిస్తానికి నేను స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో మరొకసారి లేఖనాన్ని ధ్యానం చేసుకుని పోతుండగా వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును మా అందరికీ దయచేస్తురండి. వ్యర్థమైన మాట నోటు రాకుండా కూడా చూపిస్తున్నామని మా ప్రభును రక్షకుడైన యేసయ్య నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వెళ్ళిపోయి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సో ఉదయకాల సమయంలో మనం నిశ్చలమైన ప్రేమ పార్ట్ 1 చూసాం. ఇప్పుడు నిశ్చలమైన ప్రేమ పార్ట్ 2లోకి వెళ్తాం. సో దీనిలో మనం ప్రధానంగా చెప్పుకునే 3 విషయాలు. ఒకటి అనంతేమో, రెండోది అగపావు, మూడోది మరణాత. ఈ 3 పదాలు. సో దీనిలో మీకు బాగా పరిచయం పదం చెప్పండి. ఎందుకని పరిచయం అయింది? అది ఎవరు పరిచయం చేసి అది వచ్చేసారు బైబిల్ కృష్ణ ఒకటో తెలిసే. ఈ పదాన్ని వాళ్ళు ఓన్ చేసుకున్నారా, లేకపోతే వాళ్ళకి అన్పేటెంట్ హక్కు ఉందంటారా? అంటే ఆ పదం వాళ్ళకి అన్పేటెంట్ హక్కు ఉందంటారా? పేటెంట్ కానున్నా మేము మాత్రం వాడాలని. సో ఈ 3 పదాలని ఈ రాత్రి మనం చూడబోతాము. ఈ 3 పదాలు మాత్రమే. ఈ 3 పదాలకి బయటకు అడిగి వెళ్ళకుండా ఇక్కడ ఆగడం ప్రయత్నం చేస్తాను. సో మొదటిది శాపగ్రస్తుడు అవును గాక అనే మాట ఉంది కదా, మనం చదువుకుని వచ్చినాలో దానికి వాడబడిన పదమే మొదటిది అనంతేమా అనేది. ఆ తర్వాత ప్రభువును ప్రేమింపకుంటే ప్రేమ అన్నాం కదా, దానికి అగపావు అని మాట్లాడారు. సో మూడోది ప్రభు త్వరగా రమ్ము అనే దానికి మరణాతని వాడాలి. ఈ వచ్చిన చూడండి, మీకు అర్థమవుతుంది. దీనిలో 3 పదాలు కనపడుతున్నాయి కదా. ఇఫ్ ఎనీ మ్యాన్ లవ్ నాట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ లెట్ హిమ్ బి అనథెమా మరణాత అనే మాట. ఇది ఇంగ్లీష్లో వాడబడిన పదం. ఈ పదాల కంటే ముందుగా మనం మొదటి దినాన 3 మాటలు చూసాం. దేవుడు భూమి మీద ఉన్న మానవుల నుంచి ఆశిస్తా ఉన్న 3 విషయాలు. అది అది చూసేసి రబ్బోనైనా దాని చేత పట్టుకు బొడగలు చేయవారు అని 3 విషయాలు. బైబిల్ మొత్తాన్ని లేదా మరణాత అంటే ఆయన రాబోతున్న సమయంలో దేవుడు మానవాళి నుంచి ఆశించి 3 విషయాలు చెప్పారు. ఏంటి ఆ విషయాలు చెప్పాను చెప్పండి? వెరీ గుడ్. పేతురు రాసిన 2వ పత్రిక 3:14 చదువుతారా? మరొకసారి చదువుకున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారే ఆయన దృష్టికి నిష్కలంకులుగాను
నిందారక్తులుగా కనబడినట్లు జాగ్రత్త పడండి. సో దానిలో ఆయన దృష్టికి అన్నమాట, ఆయన దృష్టికి దేవుడు చూసే విధానం వేరు, మనుషులు చూసే విధానం వేరు. మనిషి రూపాన్ని చూస్తాడు, దేవుడు గుణాన్ని చూస్తాడు. దేవుని యొక్క ప్రేమ అర్థం కాని వాడు రూపాన్ని మార్చుకుంటాడు కానీ గుణాన్ని మార్చుకోలేడు. దేవుని ప్రేమ అర్థమైన తర్వాత రూపం మారకపోవచ్చు కానీ గుణం మారదు. సో దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది మన గుణం మారాలని అన్నమాట. సో దానిలో 3 విషయాలు. ఒకటి నిష్కలంక జీవితం అనుకున్నాం, రెండోది నిందారహితమైన జీవితం. ఇది పేతురు గారు చెప్పారు. పేతురు గారి యొక్క జీవితాన్ని దగ్గరగా చూసామనుకోండి, క్రీస్తు ప్రభువాన్ని నాకు తెలియదు అని చెప్పేదానికంటే ముందు ఆయన జీవితం వేరు. క్రీస్తు ప్రభువారు తిరిగి ఆయన పునరుద్ధానమైన తర్వాత ఏమంటాడు, నన్ను ప్రేమిస్తున్నావా అని మాట వాడతారు కదా. ఆ ప్రేమ అర్థమైన తర్వాత ఆయన చెప్పిన పదం ఏంటంటే నిష్కలంకంగా బతకండి అన్నమాట. సో మన జీవితాల్లో దేవుని పట్ల మనకున్న ప్రేమ స్వార్థపూరితమైనదైతే మన జీవితాలు కలంకంగా మారుతాయి. స్వార్థపూరితమైన చెప్పండి, దేవుడి నుంచి కేవలం ఇహలోక సంబంధమైన వాటిని ఆశిస్తూ మార్కుల కోసమో, లేకపోతే ఉద్యోగాల కోసమో, పెళ్లి కోసమో, పిల్లల కోసమో, ఆరోగ్యం కోసం, ఇలాగా దేవుడిని మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి మనం ఆయన డిపెండ్ అవుతూ ఉంటాం. సో పేతురు గారు అప్పటిదాకా ఉన్న విధానం వేరు, ఆయన ప్రేమ అర్థమైన తర్వాత ఆయన జీవితం వచ్చిన మార్పు వేరు. సో యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం ప్రేమిస్తా ఉన్నప్పుడు ఈ ప్రేమ వర్తమానానికి సంబంధించిన వర్తమానం అంటే మెసేజ్ కాదు, అదే ఈ కాలంలో కదా. గతం మన చేతిలో లేదు, భవిష్యత్తు మన చేతిలో లేదు. మన చేతిలో నేను చెప్పండి వర్తమానం కదా. ఈ టైంలో దేవుడికి నాకున్న రిలేషన్ ఏంటి, ఎలా నేను ప్రేమించగలుగుతా ఉన్నాను, ఆ ప్రేమను బట్టి మన జీవితం నడిపించబడుతూ ఉంటుంది అన్నమాట. సో దేవుడితో సంబంధం కలిగి ఉన్నప్పుడు రూమ్లోకి వెళ్తేనో చర్చిలోకి వెళ్తేనో వచ్చే సంబంధం కాదు అది. ఆయనతో మనం ఎప్పటికీ కలిసి ఉంటాం. ఇది మొదటి మాట. రెండో మాట ఏమన్నాడు ఆయన, నిష్కలంక నిందారహితంగా జీవించాలి. ఇది ఆయన చెప్పిన మాట కదా. ఆ మాట ఆయన రాస్తా ఉన్నప్పుడు ఆయన మనసులకి ఏం జ్ఞాపకాలు వచ్చిందా చెప్పండి. నువ్వు అక్కడ ఉన్నావు కదా, మన గుంపులో చూసే నేను నా దగ్గర నేను కాదు, గుర్తొచ్చుంటారు. ఆ మాట రాస్తా ఉన్నప్పుడు మనం స్పీడ్గా చదివేసాం కానీ ఆయనకి ఇన్ని గుర్తొచ్చుంటారు. అవి గుర్తొచ్చినప్పుడు దేవుడిని ఎలా ఆయన గాయపరిచేయడు అర్థమైతే ఎంత దుఃఖం వచ్చి ఉండాలి. దేవుని యొక్క ప్రేమ అర్థమైన వాడు, యథార్థంగా అర్థమైన వాడు తన జీవితంలో ఎక్కడెక్కడ చీట్ చేశాడో, ఎక్కడెక్కడ వెనుదిరిగిపోయాడో, ఎక్కడెక్కడ ప్రభు యొక్క గుర్తింపును పక్కన పెట్టి జీవించాడు అర్థమైతే వాడు వీడికి వస్తూనే ఉంటుందన్నమాట. ఆ వేదన మన అంతరంగంలో కలగడం లేదని ఏంటంటే మన ప్రేమ ఎక్కడో పక్కకి వెళ్ళిపోతారని గుర్తుపెట్టుకోవాలి. ఆ నిందారహితమైన మాట చెప్తా ఉన్నప్పుడు మీరు పాత సినిమాలు చూస్తుంటారు కదా, లెటర్లు రాస్తున్నప్పుడు మీకు తెలియదు లెటర్, నాకు అర్థం చేస్తుంది. ఆ లెటర్ చదువుతూ ఉంటుంది, చదివి మొక్క కనపడు, రాసిన మొక్క కనపడుతుంది అన్నమాట. అక్షరాల లోపల నుంచి వెనకాల బ్యాగ్ డ్రాప్ వాడు మొక్క పెడతారు, వాళ్ళు చదువుతారు అన్నమాట. ఈ ఏడుస్తూ ఉంటారు ఇక్కడ నుంచి లెటర్లు కనపడుతూ ఉంటాయి మనం. అలా చదువుకున్నాం అనుకోండి పేతురు పత్రికని. పేతురుగా రాసిన పత్రికలు ఎన్ని కన్నీళ్ళు ఉంటాయి. ఆ కన్నీళ్ళ మధ్యలో చెప్తున్నాడు, దేవుని యొక్క ప్రత్యక్షత సమయంలో దేవుడు ఆశపడేది మీ వెండి బంగారాలు కాదు, మీ రూపం కాదు, దేవుడు కావాల్సింది మన హృదయ స్థితి అన్నమాట. అది ఆయన చెప్పారు. రెండో మాట ఏమనుకున్నాం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:14 చదువుకున్నాం కదా. చదువు ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అది వరకు నిష్కలంకంగా అనింద్యంగా ఈ ఆజ్ఞను గైకొన్న వాళ్ళని నీకు ఆజ్ఞిస్తా ఉన్నాను. 2 ఆజ్ఞలు ఒకే వచ్చినాను. ఈ ఆజ్ఞను గైకొనకు నేను నీకు ఆజ్ఞిస్తా ఉన్నాను. 2 మాటలు చెప్పాడు. సో ఈ మాటని అలా పక్కన పెడతాను. క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత కోసం ఏం చేస్తా ఉన్నామంట, ఎదురు చూస్తా ఉన్నామంట కదా. మరణాత అంటే అర్థం ఏంటి? ఒకవేళ ఈ రాత్రి మరణాత అనగానే వచ్చాడు ప్రభు, ఎంతమంది పోతారు, ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? ఆయన రావడం తమాషా అనుకుంటారా? గుడ్ మార్నింగ్ రోజులు మరణాతే, గుడ్ ఆఫ్టర్నూన్ బదులు మరణాతే. దాని భావం అర్థమైతే మరణం అంటే ప్రభు అని, మన ప్రభు అని, అత అంటే త్వరగా రా అని వస్తే అంత భయంకరంగా ఉంటుంది. ఆ సెన్స్ మనం లేదంటే కారణం తెలుసా అండి, మనం అనే మాటకి మన జీవితానికి వ్యత్యాసం తేడా కనబడుతుంది. కాబట్టి ఆయన అంటాడు, తిమోతి, క్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమగు వరకు నీవు కాపాడుకోవాల్సింది సంఘాన్ని కాదు, నీవు కాపాడుకోవాల్సిన కుటుంబాన్ని కాదు, నిన్ను నువ్వే. మన బాధ్యత నిర్వర్తించాలి. అదే వ్యక్తిగతంగా మనం సరి చేసుకోవాలి.
సో తిమోతి ఒక సేవకుడు. యవన సేవకుడిని తరబిదు చేస్తా ఉన్న పౌలను ఏమన్నాడంటే, అయ్యా, దేవుని యొక్క ప్రత్యక్షత సమయంలో నీకు అడ్డుపడే వాళ్ళు ఎవరు లేరు, నీవు దేవుడి ముఖాముఖి తెలుసుకోవాలి. అలా తెలుసుకునే ప్రక్రియలో ఒక ఆజ్ఞను తప్పకూడదు. ఏంటి చెప్పండి? నిష్కలంకంగా బతకాలి, అనింద్యంగా బతకాలి. రెండో విషయాలు. ఇది పౌలు గారి ఎక్స్పీరియన్స్. సో మూడో మాట ఎక్కడ చూసాం మనం? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులు, నిష్కలంకులు, అనింద్యులైన దేవుని కుమారులగినట్లు సడుగులు సంశయములు మానే మాట. సో ఈ మూడు మాటలే కనపడుతున్నాయి. ఈయన ఫిలిప్పీ సంఘానికి హెచ్చరికిస్తా ఉన్నాడు. మీరు ఎక్కడున్నారు? మీరు సమాజంలో ఉన్నారు. సమాజంలో ఉన్న మీరు నిష్కలంకంగా బతకాలి, నిరపరాధులుగా బతకాలి, అనింద్యంగా బతకాలి. రైల్వే ట్రాక్ గేట్ వేస్తే దూరేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. రైల్వే ట్రాక్ గేట్ వేసారు అనుకోండి, దూరం చేస్తారా? అది ట్రాక్ ఉంటే ఈ సిస్టమ్ తలకి ఉన్నారు, ఎవరు దూరేసి వచ్చారు 2 సార్లు చూస్తున్నారు కదా. ఆ టైంలో మీరు ఏమనుకుంటారంటే, ట్రైన్ ఎప్పుడు వస్తుంది, నాకు అవతల పని అనుకుంటారు కదా. గేట్ వేసిన పని లాగేసాడా? తన మీద బ్యాట్ ఏమని చెప్పండి, దూరైతే ప్రమాదం, పని కూడా ఉంటారు కదా, కానీ మనం పట్టించుకోం. రెండో మాట, లైసెన్స్ లేకుండా బండి అడిగాం. లైసెన్స్ లేకుండా బండి అడిగారు, లైసెన్స్ లేకుండా, కాగితాలు లేకుండా నడుపుతున్నావా? మనం చెప్పమ్మా, నడుపుతున్నావా? సిగ్గులేదు మామ. అది థమ్స్అప్ చూపుతున్నట్ట. నేను ఇంకేదో కరెంట్ వేస్తాను అనుకుంటా నేను. ఎందుకంటే అది అంటుంది కరెక్ట్గా చెప్తాడంటే ఆయన థమ్స్అప్ చెప్తాడా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేశ చట్టాన్ని గౌరవించలేని మనం దేవుని చట్టానికి లోపడుతున్నామంటే అది మంచితనం కాదు, మంచి జీవితం కాదు. దేవుని ప్రేమించేవాడు చట్టాన్ని కూడా ప్రేమిస్తాడు. చట్టాన్ని వైలేట్ చేస్తామని అంటే మన జీవితాల్లో భక్తి లేనట్లే లెక్క అన్నమాట. అదవుతుంది మాట. అర్థమైందా? ఇక్కడ పాస్ పోయిరాదు, అక్కడే పోస్తారు. గోడ రాసి చూడండి, కావాలంటే మీరు పలుకులు వెళ్తామని చూడండి. ఈ మాటలు ఎందుకు మాట చిన్న చిన్న విషయాలు కదా వ్యవస్థలకి వీటిని మనం తప్పుగా కన్సిడర్ చేయండి. నిరపరాధి అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఇక్కడ చెత్త వేస్తే ఫైన్ వేయబడును అన్నప్పుడు చెత్త వేస్తే ఏం చేస్తారు? వాళ్ళు ఫైన్ వేస్తారు కదా, అపరాధ రుసుకు వేస్తారు. దేవుడు మన జీవితంతో మాట్లాడుతూ ఉంది. ఏది చట్టమో దానికి లోబడండి, ఏది చట్టమో దాన్ని గౌరవించండి. దానికి లోబడి గౌరవించినప్పుడు మీరు ప్రేమించిన అడుగుతారు. దేవుణ్ణి ప్రేమించేవాడు చట్టాన్ని గౌరవిస్తాడు అన్నమాట. చాలా మంది అవస్థలో కనబడే లక్షణం ఏంటంటే, కొంచెం వయసు రాగానే బండి తిరగాల, ఇచ్చేదాకా అలా సతాయిస్తూనే ఉంటారు. సతాయించిన మాత్రం కాదు, కొంతమంది సాగుడు తెచ్చుకుంటారు. అదవుతండి. రెండో మాట, ఇచ్చే తల్లిదండ్రులు ఏమనుకుంటారు? ఏమన్నా ఇక్కడ దాకా కదా అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, చట్టం రేపు ఏమన్నా తెలుసా? ఎందుకు ఇచ్చేది కొడుకు? సార్ నా కొడుకు అంటే ఇష్టం సార్, అయ్యుడు వచ్చాము, వాడితో చనిపోయాడు, ఇప్పుడు ఏం చేయాలి? ఆ రెండు జీవితం తీసుకొస్తాం. అందుకని మనం దేవుని ప్రేమిస్తూ ఉన్నప్పుడు సమాజంలో మనం బతుకుతా ఉంటే సమాజానికి ప్రభు తెలియాలని మనకి తెలియాలా? ప్రభు తెలియాలి. మనకి ప్రభుకున్న సంబంధాన్ని బట్టి సమాజంలో మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అదొక రెండో మాట, సంఘ విద్రోహ శక్తులను ఎవరంటారు చెప్పండి? సంఘ విద్రోహ శక్తులు సంఘ విద్రోహ శక్తులు ఎవరంటారు? ఇప్పుడు మనం పాటు చేస్తున్నాం లేదా? కానీ నిలబడి ఏమాడతాం చెప్పండి? దేవుడు ప్రేమ కలిగినాడు, న్యాయవంతుడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు క్షమిస్తాడు, ఇన్ని మాట్లాడుకుంటాం కదా. సమాజంలో మన ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఆయన అంటాడు, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య, మూర్ఖమైన వక్రజనం మధ్య ఎలా బతకాలి చెప్పండి? నిరపరాధులుగా బతకండి అన్నమాట. నీవు నేను కనుక లైట్ హౌస్ లో బతకపోతే ఓడలు పాడైపోతాయి. క్రైస్తవుడు లైట్ హౌస్ లో అంటాడు. లైట్ హౌస్ లో లైట్ లేకపోతే ఏమో చెప్పండి? తిరుగుతున్నారు, దగ్గర తిరుగుతున్నారు, లైట్ లేదు, ఏమో చెప్పండి? అది దూరం నుంచి చాలా ఓడలు వస్తాయి. అవి విలువైనవి రావచ్చు, విలువలేని రావచ్చు, చిన్న చిన్న చేపలు పట్టినవి కావచ్చు. దారి తగ్గిపోయిన తర్వాత దారి చూపించాలంటే ఏం కావాలి? లైట్ హౌస్ కావాల్సిందే. ఒక క్రైస్తవుడు నిరపరాధిగా జీవిస్తా ఉన్నప్పుడు సమాజం వాడు చూసే నేర్చుకుంటే చెప్పండి? ఒక మార్గాన్ని చూసుకుంటుంది అన్నమాట. రైట్? క్రైస్తవుడు ఎప్పుడు కూడా స్వార్థపరుడు కాదు. వాడి జీవితంలో వాడు చేసే ప్రతి పని కూడా లోక నియమాలు కట్టుబడి ఉంటుంది, అదే సమయంలో దైవ నియమాలు కట్టుబడి ఉంటుంది. ఎలా చెప్తారు మీరు? వేసుకోవాలేమన్నా చెప్పండి? ట్యాక్స్ కట్టమంటే ఆయన నాకు ఇచ్చేయండి, నాకు ఇచ్చేయండి అన్నాడు. దేవుడే గౌరవించే మనం ఈ చట్టాన్ని మనం వైలేట్ చేస్తా ఉన్నప్పుడు మనం చేసేది దుర్మార్గమైన చర్య మాత్రమే. రక్షణ సువార్త సభలు అని చెప్పి తేగల కరెంట్ వేస్తాం.
తర్వాత చెప్పే మాట కరెక్ట్ మనోడే అంటే మనోడైతే ఏమైనా చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న కనపడుతున్నాయి కదా. మనం చేసే చర్య లోకం చూడగానే వాళ్ళు మొట్టమొదటి అసహించుకుని దేవుణ్ణి. సో పౌలు గారు అన్నాడు, మీరు రెండు మూర్ఖమైన వక్రజనం మధ్య, వాళ్ళ మంచిలే కాదు మూర్ఖులే, కానీ ఆ వక్రజనం మధ్యలో మీరు ఎలా జీవించాలి చెప్పండి, జ్యోతుల వల్ల ప్రకాశించాలి. ఆ లైట్ కనుక దారి చూపిస్తా ఉంటే వాళ్ళు నచ్చి వస్తుంటారు కదా వెనకాల. బైబిల్ ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో, నువ్వు క్రైస్తవుడు అయితే వ్యక్తిగతంగా ఎంత పరిశుద్ధంగా ఉంటావో సమాజంలో కూడా అంతే ఇన్ఫ్లుయెన్స్ చూపించాలన్నమాట. ఆ ఇన్ఫ్లుయెన్స్ మీరున్న కాలేజీలో కనపడవచ్చు, సమాజంలో కనపడవచ్చు, కుటుంబంలో కనపడవచ్చు. అందుకని మొదటిది నిష్కలంక జీవితం అంటే పర్సనల్ లైఫ్ అనుకున్నాం. రెండోది నిరపరాధ జీవితం అంటే సోషల్ లైఫ్ అనుకున్నాం. మూడోది నిందారహితమైన జీవితం అంటే ఫ్యామిలీ లైఫ్ అనుకోవాలి, కుటుంబ జీవితం అనుకోవాలి. మొట్టమొదటి మనం నిందించాలి. ఎవరు నిందిస్తారు మనల్ని? నిందించేది ఎవరు చెప్పండి? మొట్టమొదట ఏమండి? కుటుంబ సభ్యులే కదా. సిస్టర్ వచ్చారండి, సో ఫ్యామిలీ మెంబర్స్ కదా. భార్యాభర్తలుగా నిలబడినప్పుడు ఆమె ఆశించిన విధంగా ఈయన ఆశించిన విధంగా జీవించలేనప్పుడు వాళ్ళిద్దరిలో కనబడే ఒక చిన్న లక్ష్యం అంటే ఒకసారి సంభాషణ వాళ్ళిద్దరి మధ్యలో. భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ రాగానే మొట్టమొదటి ఆగిపోయేది మాటలే. ఒక సైడ్ అయిపోతే రెండు సైడ్లో అయిపోతాం. ఆ తర్వాత అది పవిత్రమైన నిశ్శబ్దాన్ని ఆలోచనలో శ్మశాన వైరాగ్యం చేస్తాం. ఆవిడ వంటగదిలో, ఈయన హాల్లో, ఈ హాల్లో వస్తే ఆయన వరటాలు, ఆ వరటాలకు వస్తే బయటకు వెళ్ళిపోతుంది. ఇవ్వండి పేసి మారిపోతుంది. మన బ్రేకేజ్ మొదలైనది, క్రాక్స్ మొదలైనది అంటే మొట్టమొదటి మూసిపోయేలోనే. గలగల మాట్లాడే సహోదరి మౌనమైందని అంటే వెనకాల ప్రపంచంలో ప్రళయం వస్తాను. ఆ మౌనం అంత సామాన్యమైన కాదు. అదే సమయంలో చలాకీగా తిరిగే పిల్లలు ఒకసారి సైలెంట్ అయిపోయింది అంటే వెనకాల పెద్ద ప్రమాదం. యాజ్ ఏ ఫాదర్గా, యాజ్ ఏ మదర్గా, యాజ్ ఏ వైఫ్ అండ్ హస్బెండ్గా మౌనాన్ని ఎక్కువసేపు హ్యాండిల్ చేయకండి, ప్రమాదం. ఆ మౌనాన్ని వెంటనే బ్రేక్ చేయాలి. ఎక్కడో నిందించబడితే తప్ప ఒక నెల తర్వాత చెప్తారు, నువ్వు ఆ రోజు ఈ మాట అన్నావు కానీ అది ముందే చెప్పొచ్చు, నేను ఎలాగలే దాన్ని అనగని చెప్పేసి గొడవ అయిపోయింది కదా. దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం 1 మంత్ పడుతుంది. లోపల రివ్యూ తీర్చుకుని అప్పుడు వస్తారు బయటికి, అప్పుడు అన్నాం అన్నమాట. ఇది అప్పుడు దాకా సంబంధాలు ఉండవు. ఈ రోజు అకౌంట్ ఈరోజు షెడ్యూల్ చేసుకోవాల్సిందే. అందుకే నేను సరదాగా ఈ మాట చెప్తాను, మీరు చెప్పుకోండి. దానికి వెళ్ళి ఎంతమంది పారిపోవాల్సి వచ్చింది? మీరు చూస్తారు సార్. గుడ్. అకౌంట్ మీ భార్య అకౌంట్ మంచి భార్య వెనకాల కర్ణాటక ఆమె చేద్దామా సార్? ఆయన ఈ మధ్య ఐ లవ్ యూ చెప్పాడమ్మా. ఆయన చెప్తారండి, ఆయన చెప్పారా? అంత తిరిగిలేదు ఆయనకి. వెరీ గుడ్. మీరు ఎప్పుడైనా చెప్పారా ఆవిడ? అంత ఛాన్స్ లేదు. రైట్. ఈ రాత్రి చెప్పుకోండి, మీటింగ్ అనేది ఎక్కడ పక్కన ఎక్కడ చెప్పుకోండి. రేపు పొద్దున ఆయన వెళ్ళిపోయినా మీరు వెళ్ళిపోయినా చివరికి ఈ మాట మిగిలిపోదు. మా ఆయన ఐ లవ్ యూ చెప్పి చచ్చిపోయాడు, మా ఆయన ఐ లవ్ యూ చెప్పి చచ్చిపోయినా. ఎంత కొట్లాడుకుని ఆ మాట మిగిలిపోదు. పల్లెటూళ్ళు ఏడుస్తుంటారు. ఎవరు ఏడుస్తారంటే మా దేవుడు ఒక్క మాట చెప్పలేదు, అప్పుడు ఏడుస్తారు. పల్లెటూళ్ళు ఏడుస్తారు. చెప్పు, నీ మాట చెప్పాలి, చెప్పు. ఆ చివరి మాట చెప్పండి. ఎందుకు మాట చెప్పండి చెబుతానే, మనం ఉన్నప్పుడే, రాత్రి పడుకున్నప్పుడే ఏమాత్రం రిగ్రెట్స్ లేకుండా పడుకోవాలి. ప్రభు అంటాడు, చీకట్లో సాయంత్రం అవగానే కొట్టాడు మారిపోవాలి. చాలా కుటుంబాలు చాలా కాలం నడుస్తూ ఉంటాయి. ఆ నడిచి జీవితాన్ని నడిచేసారు అనుకోండి, మీ లోపల ఏమని చెప్పండి, 3 నిందలు ఉన్నాయి. ఏది కూడా ఎక్కువసేపు దాన్ని లాక్కూడదు. అనిత్యమైన జీవితం అంటే నన్ను తోడుగా నా భార్య నవ్వాలి, ఎట్కారం నవ్వు కాదు, ప్రేమతో. ఆమె తోడుగా నేను నవ్వాలి, ప్లాస్టిక్ నవ్వు కాదు, ప్రేమతో. అలా ఎప్పుడైతే జీవిస్తామో మా జీవితానికి అర్థం ఉంటుంది. నేను చెప్పాక డాక్టర్ గారు డాక్టర్ చచ్చిపోయారని చెప్పి ఆమె ఏడ్చి నేర్పంటే, నన్ను అలా చేసి వెళ్ళవద్దు, నన్ను అలా వదిలేసి వెళ్ళవద్దు, అలా చేయొద్దు ప్లీజ్. ఊరితో మాట్లాడుతున్నమాట, చనిపోయిన తన భర్తతో తన భార్య మాట్లాడుతున్న చివరి మాట, ప్లీజ్ అలా చేయొద్దులే అని బుర్ర బయలుపోయి బాడీ నేర్పోయి చచ్చిపోయిన భర్త మాట్లాడుతున్నమాట, ప్లీజ్ లే. చేస్తున్నా. కాబట్టి మనం గుర్తుపెట్టుకున్నప్పుడే రేపు మంద కాదు, నిన్న మంద కాదు, ఈరోజు మందే.
ఈ రోజు అగపావు మనకుంటే, వర్తమానంలో మన ప్రేమ ఉంటే సాయంత్రానికి అని సెటిల్ అయిపోవాలి. ఇన్ కేసు రేపు ఆయన మరణాంత అయినా లేదా ఆయన వచ్చినా మనం పోయినా ఆ ప్రేమ మిగిలిపోద్ది. మనం నిశ్చలమైన ప్రేమను కలిగి జీవించిన వాళ్ళం అవుతాం, పంచిన వాళ్ళం అవుతాం, అలా ఇంకో దగ్గర ఇవ్వడం అవుతాం. కాబట్టి ఎప్పటికప్పుడు అకౌంట్స్ సెటిల్ చేసుకోవాల్సిందే. సురేంద్ర మాట పిల్లలు కూడా మమ్మీ డాడీ కష్టం పెట్టుకోకండి, వాళ్ళ ప్రేమగా మాట్లాడండి, పడుకునే ముందు ఆ మొఖాలు దగ్గర ఉంటే రేపు లేకపోతే ఏంటి సార్ కొత్త చచ్చిపోతా అంటున్నారు కదా, అలా చెప్పకపోతే మీకు అర్థం కావట్లేదు. కానీ అదవుతండి. రెండో మాట మీకు ఎందుకు మాట చెప్తానంటే, మరణానికి వయసు తెలియదు. అన్ఫార్చునేట్లీ చిన్నోళ్ళకి పెద్దలు ఎప్పుడైనా తీసుకెళ్ళిపోతారు, ఏ క్షణాలైనా సరే. ఆ డిపార్చర్ దగ్గర మన ప్రేమను పంచకపోతే ఆ పిల్లలు అనాథలు అయిపోతారు, తల్లిదండ్రులు అయిపోతారు. ఆ ప్రేమను పంచకపోతే భార్య అనాథ అయిపోద్ది, భర్త లేకపోతే. వాళ్ళు లేని రోజున మన జీవితం ఊహించుకోండి ఒకసారి. వాళ్ళ యాబ్సెన్స్ లో భర్త, భార్య, పిల్లలు, తల్లి లేకపోతే ఎలా చెప్తున్నాను కుటుంబ పరిసరాలు ఊహించడం. ఒకసారి మ్యారేజ్ చేసుకోండి, అది మన జీవితం. ఇప్పుడు ఎంత చిరాకు వస్తుంది, ఒళ్ళు మండిపోతాయి ఇప్పుడైతే వాళ్ళు క్యాంప్ వస్తాయి. అలా ప్రశాంతంగా 3 రోజులు క్యాంప్కి వచ్చి మనం డిస్టర్బ్ చేయకండి అందరూ ఇప్పుడైతే. కానీ లేకపోతే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది, నేను నమ్ము కుటుంబాన్ని ఇచ్చాడు, నీవు తప్ప కుటుంబంలో ఎవరు మేనేజ్ చేయలేదు, అందుకని నాకు కోడలికి ఇచ్చారు. నీవు తప్ప ఎవరు భరించలేదు, అందుకని నాకు భర్తకి ఇచ్చారు. మీరు తప్ప ఇంకెవరు సెటిల్ చేయలేదు, మీరు తప్ప పిల్లలు నచ్చలేదు, అందుకే మీకు ఇచ్చారు ప్రభు. అలాంటి పరిస్థితుల్లో మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో పారిపోకూడదు, నిలబడాలి. సో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్న మాట తెలుసా అండి, మన జీవితంలో కనుక నిందారహితమైన జీవితం అనే మాట, బ్లేమ్లెస్ లైఫ్ అనే మాట మనకు కనబడింది అనుకోండి. ఆ మాట నా పిల్లలు చూడగానే అని నా పాప ఏం చెప్పింది, మా డాడీ నన్ను ప్రేమించాడు, నేను ఆ ప్రేమను పొందుకున్నా, ఆ మాట చెప్పాలి. అదే సమయంలో కుటుంబ సభ్యులందరూ కూడా ఇలాంటి శ్రేష్టమైన జీవితాన్ని ప్రభు ఆశిస్తా ఉన్నప్పుడు ఆ ఒక్కడిత పని చేస్తాం, మనం అన్ని చేస్తాం. ఇట్లా మీటింగ్స్ లో పాల్గొంటాం, చదువుతాం, ఆర్గనైజ్ చేస్తాం, వాకింగ్ చెప్తాం, కానీ మన రెస్పాన్సిబిలిటీస్ లో మనం మిస్ అవుతా ఉన్నాం. అందుకని దేవుడి ప్రేమ మనకు అర్థమయ్యే విధానాన్ని బట్టి మనం ప్రవర్తిస్తా ఉన్నాం. దేవుడి ప్రేమ అర్థమవడం మొదలు పెట్టింది అనుకోండి, ప్రతి రిలేషన్ లో కూడా ప్రభు చూపించగలుగుతున్నాం. అలా లేకపోతే మన ప్రేమ స్వార్థపూరితం అవుతుంది అన్నమాట. రైట్? దేవుడు ఆశపడతా ఉంది స్వార్థపూరితమైన ప్రేమ కాదు, నిస్వార్థమైన ప్రేమ అనుకున్నాం కదా, హేతువు లేని ప్రేమ అన్నమాట. కాబట్టి ఇక్కడేమన్నాడు, ప్రభువును ప్రేమించిన వాడు ఏమంటాం, అది శాపగ్రస్తుడవును కాక అన్నమాట. ప్రభువును ప్రేమించడం అనేది ఆజ్ఞ. అర్థమవుతండి, అర్థమైతే ప్రేమించండి, అర్థం కాకపోతే అండగా ఆజ్ఞ. ఎవరు దేవుని ప్రేమించుకున్నా దాన్ని ఏమంటారు బైబిల్, శాపగ్రస్తుడుగా కదా. ఇక్కడ కూర్చునే మీరు చాలా మందికి దేవుడికి ఇష్టం లేదు, కూర్చుంటున్నారు అంతే, చాలా తమాషా చేస్తా ఉన్నారు. మీరు చేసే తమాషా మీకు నష్టం తీసుకురాకముందే ఆ ప్రేమని ఒకసారి ఆలోచించండి. దేవుణ్ణి ప్రేమించిన వాడు శాపగ్రస్తుడు. సో శాపగ్రాహి అనే జీవితం చిన్నదేం కాదు, అది శాపగ్రాహి అనే జీవితం కదండి. ప్రభు అంటాడు, తర్వాత చూస్తాం మనం, ఇసుక పట్టుకుంటే మీరు ఎన్ని క్యాంప్స్కి వచ్చారు, ఎంతమంది అన్నవాళ్ళ అక్కవాళ్ళకి బతిమాడుతూ ఉన్నారు, ఎంతమంది మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు, ప్రేమిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా దేవుని మీద కొంచెం కూడా ప్రేమ లేకపోతే మనం కల్చర్ పీపుల్, శాపగ్రస్తమైన జీవితమైన మాట. మేము శాపం అనుభవిస్తా ఉన్నాం, మాకు అన్నీ ఉన్నాయి కదా, ఆరోగ్యం ఉంది, అన్నం ఉంది, చదువు ఉంది, డబ్బులు ఉంది అనుకున్నారు కదా, అది ఆశీర్వాదం కాదు. దేవుని యొక్క ప్రేమ అర్థం కాకుండా ఏమున్నా సరే వాడు దౌర్భాగ్యుడే, ధనవంతులాగా. దేవుని ప్రేమ అర్థమైన తర్వాత వాడికి ఏం లేకపోతే తెలియదు, ధనవంతుడే, వాడు లాభం. సో మన జీవితాల్లో ఎప్పటికిప్పుడు నేను దేవుడిని ప్రేమించట్లేదు అంటే నువ్వేమన్నా చెప్పండి, నేను శాపగ్రస్తుడు అన్నాను. నీవు శాపగ్రస్తుడు అయితే దేవుని ప్రేమించలేవు, దేవుని ప్రేమిస్తే శాపానికి దూరం ఉంటుంది. అందుకే రాసుకుని చెప్పండి, హెచ్చరిక ప్లస్ నిరీక్షణ. అక్కడ రాసమని చెప్పండి, దేవుని ప్రేమించిన వాడు శాపగ్రస్తుడు, ప్రభా త్వరగా రమ్ము, ఓలా కమ్, మరణాత్. మరణాత్ అనేదేమో నిరీక్షణ అయితే, వాణికి చెప్పండి శాపగ్రస్తుడు కదా. మీరు నిరీక్షణ కన్నా అవ్వాలి, సొత్తు అవ్వాలి, లేకపోతే దాని శాపానికి సొత్తు అవ్వాలి. రైట్? ఈ రాత్రి నేను డిసైడ్ చేసుకోవాలి, నేను శాపాన్ని ఆహ్వానిస్తా ఉన్నానా, దేవుని పొందుదల చూస్తా ఉన్నానా, దేవుని ప్రేమిస్తా ఉన్నానా, లోకాన్ని ప్రేమిస్తా ఉన్నానా. దేవుని ప్రేమిస్తేనేమో మరణాత్ అంటాం, లోకాన్ని ప్రేమిస్తేనేమో అన్నదేమా అంటాం. మీకు ఏది కావాలి మీ ఇష్టం, ఏదైనా మీ ఇష్టం. సో దేవుడు బలవంతం చేయడు, మళ్ళీ చెప్తుంది దేవుడు బలవంతం చేయడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వాడిని మీద ఒకటి హెచ్చరిక. తర్వాత మాట అన్నదేమంటే,
సపరేటెడ్ ఫ్రమ్ గాడ్. శాపగ్రస్తుడు అనే మాటకు అర్థం చూస్తున్నాం మనం, రైట్? దాని ఏమన్నా సపరేటెడ్ ఫ్రమ్ గాడ్, దేవుడి నుంచి వేరుపరచబడిన వాడు. రెండోది అండర్ జడ్జిమెంట్. నేను మర్డర్ చేశాను, నన్ను జైలు తీసుకెళ్ళారు, వెంటనే చంపారు, తెల్లారికి నా బోర్డు టైం పడుతుంది. ఏంటి ఆ టైం చెప్పండి? ట్రయల్స్ జరుగుతాయి, తర్వాత నా మీద ప్రూవ్ అవ్వాలి, ఆ తర్వాత జడ్జి గారు పనిష్మెంట్ ఇవ్వాలి. అది అవ్వచ్చు, కారాగార శిక్ష అవ్వచ్చు, శిక్ష అవ్వచ్చు. దాని ఇంప్లిమెంటేషన్ ఒక టైం పట్టచ్చు. నేను ఒక లాయర్ని పెట్టుకొని హైకోర్టుకి వెళ్తే, లేదా సుప్రీంకోర్టుకి వెళ్తే, లేదా రాష్ట్రపతికి వెళ్తే కొంత ఆగుతుంది. ఆ టైంలో నేను వెళ్ళకాల్సిన పని లేదు. మీరు అంటారు అన్నప్పుడు అక్కడ రాయబడిన మాట సపరేటెడ్ ఫ్రమ్ గాడ్ అండ్ వీఆర్ అండర్ జడ్జ్మెంట్. తీర్పు కింద ఉన్నాం. కింద మాట అనతేమటి శాపగ్రస్తుడు అన్నప్పుడు దేవునికి ప్రేమ లేకపోతే దేవునితో సంబంధం లేదు. దేవుని ప్రేమించకపోతే దేవునితో సంబంధం లేదు. కానీ చాలా మంది ఎంత భక్తి చేస్తారు. మన అర్ధరాత్రి వెళ్తున్నారు, 2 గంటలకి వెళ్తున్నప్పుడు ముగ్గురు వెళ్తున్నారు, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు గుణదల దగ్గర. సారి అర్ధరాత్రి పగలనుకుంటారు. ఆడు ఆ గుణదల దాటి వెళ్ళిపోయినంత వరకు కూడా వెనక్కి చూస్తే ముద్దులు పెట్టుకున్నాడు. వెళ్తాం ట్రిపుల్ రైడింగ్. కుర్రోడు వెనక తిరిగాడు, ఆ గుడి చూడ ముద్దు పెట్టుకో. ఇప్పుడు చెప్పండి అదేంటది? అనతే ప్రేమ అంటే ముద్దు పెట్టడం కాదు, ఎట్టేట అనుకోవడం కాదు, మీటింగ్లో కూర్చోవడం కాదు. నా పాపపు స్థితిని గుర్తించి ఆ పాపానికి క్రీస్తు ప్రభు వారు చేసిన బలియాగాన్ని అర్థం చేసుకొని తిరిగి వెన్ను చూపకుండా ఆయన హత్తుకోవడమే నిజమైన ప్రేమ. తిరిగి వెనుతిరుగుతున్నామని అంటే మన జీవితాల్లో ఆహ్వానిస్తా ఉంది జడ్జిమెంట్ మాత్రమే. నా ముందు కూర్చున్న మీలో చాలా మంది తెగించమాట అంటానే అది తప్ప అవ్వచ్చు కాదు అని మాట చెప్తారు. కొద్దిమంది పర్లోకానికి రారు, కొద్దిమంది అంటారు. ప్రభువును ప్రేమించకుంటే శాపగ్రస్తుడు. మీరెలా చెప్తారనంటే ఎవరు అక్కడే ఉన్నాడు కాబట్టి 3.5 years ప్రభుతో ఉన్నాడు, కానీ వాడు శాపగ్రస్తుడు. చాలా జనాలు క్యాంప్కి వస్తున్నారు, కానీ ఇప్పటికీ మీలో మార్పు మనసు లేదు. మీరు ఆహ్వానిస్తా ఉంది ప్రేమను కాదు, శాపాన్ని మాత్రమే. అందుకని బైబిల్ పట్టుకున్న ప్రతి వాడు ప్రేమించేవాడు కాదు దేవుణ్ణి. వాకింగ్ చెప్పిన ప్రతి వాడు దేవుని ప్రేమించేవాడు కాదు. పాటలు పాడేవాడు ప్రేమించినట్టు కాదు, అరేంజ్మెంట్ ప్రేమించినట్టు కాదు. ఇవి కేవలం మీ ఆత్మ సంతృప్తి కోసం మీరు చేసే చిన్న పనులే, కానీ అది నిత్యత్వానికి తీసుకెళ్లే పాట కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ నిత్యత్వం తీసుకెళ్లే పాట కాదు. సో ప్రభావం ఉన్నారు, నిన్ను ప్రేమించడానికి నేను చెల్లించిన వెళ్ళాలి, నన్ను ప్రేమించడానికి చెల్లించిన వెళ్ళాలి. నా పాపం ఎంత భయంకరంగా తెలియాలంటే సిలువలో రాశాడు. సో సిలువను చూసినప్పుడు ఆయన చిందించిన ఒక్క రక్త పొట్టు విలువ మనకు అర్థమైతే అప్పుడు అర్థమవుతుంది ఎంతకు ప్రేమించడానికి ఏ అర్థం ఉంది. పిల్లలు చదువుకోవడానికి పేరెంట్స్ డబ్బులు పెడతారు, పెట్టినప్పుడు తర్వాత ఏమంటారు చెప్పండి? ఎంత ఖర్చు పెట్టారు, నాకు ఉపయోగం ఏంటి అంటారు అన్నమాట. అంటే ఉపయోగం లేక డబ్బులు పెట్టాలనేగా. మరి దేవుడికి రక్తం పెట్టాలి మన మీద, ఏ ఉపయోగం చెప్పండి మనం? అలాంటి నిష్ప్రయోజనకరమైన జీవితం చూస్తున్న మనల్ని ప్రభావం అన్నాడు, ఎవరైనా సరే అండర్ జడ్జిమెంట్ ఉంటే వాళ్ళు ఎప్పటికి కూడా దేవుని మాట ఆలకించరు అనమాట. మాట గుర్తుపెట్టుకుంటే చిన్న సంగతి చెప్తాను. జైల్లో ఖైదీ కొట్టుకుని చచ్చిపోయారు తెలుసా? ఎప్పుడన్నా జైల్లో ఖైదీ కొట్టుకుని చచ్చిపోయారు తెలుసా? ఎన్నారండి చచ్చిపోయారు కదా. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? జైల్లో ఉన్నారు కదా. ఎవరు అన్నారా కంట్రోల్లో ఉన్నారు వాళ్ళు? ఏం చేసి చచ్చిపోయారు అక్కడ? బయట మర్డర్ చేసి లోపలికి వెళ్ళారు, లోపల మర్డర్ చేసి చచ్చిపోయారు. మీరు ఎక్కడున్నారు? చర్చిలో ఉన్నారు. ఇంతకన్నా అన్నారు కదా, ఏ సన్నిధి అంటే ఇది? దేవుడి సన్నిధిలో ఉన్నారు. ఏం మాటలు వింటున్నారు? దేవుని మాటలు వింటారు. కానీ దేవుడు లోపల అనేస్తున్నారా? అన్నారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మర్డర్ చేసి జైలుకి వెళ్ళాను నేను. ఏమనుకున్నాను చెప్పండి? నాకు ఇబ్బంది లేదు, శత్రువులు బయట ఉన్నారు, నాకు పోలీసులు కాపాడుతున్నారు, టైం భోజనం పెడుతున్నారు, హ్యాపీ. ఈ జైలు అనుకోండి కాసేపు, జైలు కదా అనుకోండి. టైం భోజనం పెడుతున్నారు, చక్కగా వాక్యం చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆడు పాటిస్తున్నారు, అన్నీ అయిపోతున్నాయి కదా. బయట పాపలు ఉన్నారు, ఇక్కడ కూడా పాపలు ఉంటే పాపం పట్టుకోవడానికి ప్లేస్ అవసరం లేదు, ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది. జాగ్రత్త. జడ్జిమెంట్ కింద ఉన్న వాడికి ఎక్కడా సెక్యూరిటీ లేదు. అలాగే దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా జీవించేవాడు కూడా ఎక్కడ సెక్యూరిటీ లేదు. అందుకని రాసుకోండి, మత్తయి సువార్త 26-24. మత్తయి సువార్త 26-24 వచ్చినారు. మత్తయి సువార్త 26-24 వచ్చినారు.
ఆ, ఆ, మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడు. ఉమ్. ఆ మనిషికి శ్రమ, ఆ మనిషికి శ్రమ, ఆ మనుషుడు ఆ, వానికి ఆ, మేలని చెప్పాను. పొట్టకుండా నేడాలి. ఇంగ్లీష్ మీడియం అయిపోలేదు. ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ హిమ్ ఇఫ్ హీ హ్యాడ్ నాట్ బీన్ బోర్న్. వాడు పొట్టకుండా ఉంటే మేలు. పొట్టకుండా నేడాలి. ఈయన కూర్చొని ఈ రాత్రి మాట్లాడుతున్న వాళ్ళు ఎప్పటికీ మీరు దేవుని ప్రేమించకపోతే ఐఎమ్ సారీ టు సే దిస్, పట్టుకుని ఉంటే మేలు. తెగించి మాట్లాడతాను, క్షమించాలి. మీరు పట్టుకుని ఉంటే మేలు. మీకు ఇచ్చిన అవకాశం ఆఫ్రికా వాళ్ళకి ఇస్తే గొంతులేస్తారు. ఒక వ్యక్తి వెళ్ళి ఆఫ్రికా ఖండంలో వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఆ వాక్యం తర్వాత ఖండం మారింది. ఖండం ఒక వెళ్తే ఒక ఆయన వెళ్తే ఖండం మారింది. దేవుని వాక్యం అంత ప్రభావితమైంది. ఇన్ని సంవత్సరాలుగా ఎంతమంది సేవకులు వాక్యం చెప్తా ఉన్నా ఎంత మార్పు రాకపోతే ఎంత దౌర్భాగ్యం. మనం పట్టుకుని ఉంటే మేలు. ఈ మాట మనకు అప్లికబుల్ కాదన్నా, మన ఫ్యామిలీ ఉన్నాం కాబట్టి చెప్తాను మాట. మరి ఎంత బతిలాడుతున్నారు మిమ్మల్ని, ఎంత ప్రేమిస్తున్నారు మిమ్మల్ని. మీ మీద ఇన్వెస్ట్ చేసేదానికి ఇప్పుడు మీకు ఏసీ వేశారు కదా, గంటకు అంత 20 లీటర్లు కావాలి అంటే 2,000 3,000 అవుతుంది. ఎందుకు ఇవ్వాలి అసలు మనకి? అలాగేమొచ్చి లాగా మీరు అన్న ఆస్తులు రాసిచ్చారు, అందుకు ఆనందానికి అన్నవాళ్ళకి రాసిచ్చారు. ఆస్తులు తాకట్టు పెట్టడం చేయగలిగి మీరు ఆలోచించాల్సింది వాక్యం కాదు. ఎందుకు ఇలా ప్రేమిస్తారు వీళ్ళు? నా నుంచి వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? నన్ను కూర్చోబెట్టి అన్నం పెట్టి వంట చేసి టీ ఇచ్చి స్నాక్స్ ఇచ్చి పండుకోవడానికి బెడ్లు ఇచ్చి ఏసీ వేసి ఎందుకు ఎలా? మన ఇళ్ళ అందరిలో ఏసీలు ఉన్నాయా? ఎందుకు ఇన్ని సౌకర్యాలు లేవా? దీని వెనక నాకు తెలుసా అండి, అగపావు దేవుని యొక్క నిశ్చలమైన ప్రేమ వాళ్ళ హృదయాన్ని తాకింది కాబట్టి ఆ ప్రేమ వరవడి మీ మీద కనపడుతుంది. ఆ ప్రేమ లేకపోతే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? నా ముందు కూర్చుని మీరు అంతా ఆలోచించాల్సిన విషయం తెలుసా అండి. ఎందుకు నన్ను ప్రేమించాలి? అలాగా నన్ను ఎందుకు ఇలా ప్రేమించాలి? నా మీద ఎందుకు పెట్టుబడి పెట్టాలి? అనగా ఫారిన్ వస్తున్నా, అడగండి ఒకసారి. ఫారిన్ వస్తున్నా, ఇలా మీటింగ్ పెట్టి లక్షలు వస్తున్నాయా? అప్పులు చేసి పెట్టుకోవాలి. కొంచెం బుర్రోపం చేయండి, కొంచెం బుర్రోపం చేయండి. ఎందుకు పెట్టాలి అసలు నాకు అన్నం? అడుక్కునేవాడు వెళ్తేనే మంచి లేదు, ఎక్కువ పక్కింటికి వెళ్తారు. అమ్మ సద్దన్న పెట్టండి, సద్దన్న కూడా పెట్టరు. అలాంటి లోకం ఇది. ఇలాంటి లోకంలో ఇన్ని 100 మంది కూర్చోబెట్టి ఇంత శ్రమ ఎందుకు తీసుకోవాలా? దాని వెనక ముందు తెలుసా అండి, క్రీస్తు ప్రేమ ఈ లోకంలో ఉండి విని అర్థం చేసుకొని నమ్మని వాడు అనతే శాపగ్రస్తుడాడు. శాపం నుంచి విమోచించబడాలని ప్రభు రక్తం కాలిస్తే ఆ రక్తంలో కడగబడిన ఈ దేవుడి సేవకులు అందరూ కూడా ఆ ప్రేమను పంచడానికి తాపత్రయపడతా ఉన్నప్పుడు ఆ ప్రేమను కాక కేవలం బయట ఉన్న వాటిని చూస్తున్న వాళ్ళు ఏమన్నా చెప్పండి. ఇప్పుడు కొంచెం మీ మైండ్ పనిచేసి ఆలోచించాల్సింది. నా మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఎలాగా ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? సంకల్పం వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? వాళ్ళ కుటుంబాలు ఎందుకు వదిలేసి ఎందుకు రావాలి ఇక్కడికి? ఏం లాభం ఉంది వాళ్ళకి? ఎందుకు మీ చాక్లెట్లు వేయాలా? ఎందుకు మీ బిస్కెట్లు ఇవ్వాలా? ఎందుకు మీ టీ ఇవ్వాలా? ఇంటికి అడగండి పోతే అమ్మని, అమ్మ నాకు మధ్యాహ్నం టీ ఏమంటారు? ఈ మొహానికి అన్నం ఎక్కువ అంటారు. ఏం పాటు చేసేవాళ్ళు నీకు అన్నం పెట్టాలంటారు. అర్థమవుతుంది మాట. కొంచెం ఆలోచిస్తాను మాట్లాడుతున్నా. మన మీద ఏ లాభం ఉందని ప్రేమ చూపించాలా? శాపగ్రస్తమైన జీవితం క్షేమకరం కాదు. తీర్పు కింద ఉన్న జీవితం క్షేమకరమైన కాదు. ఆ ప్రేమను మీకు తెలియపరచడానికి ఆ ఒక్క విషయాన్ని కప్పిపెట్టి ప్రేమను పంచుతా ఉంటే ఆ ప్రేమ అర్థం చేసుకోలేని వాడు మానసిక వైకల్యం కలిగిన వాడు మాత్రమే. సో నా ముందు కూర్చున్న వాళ్ళు ఎప్పటికి కూడా నిద్రపోవడం మాట్లాడుకోవడం చేస్తారంటే వాళ్ళని నేను అనుకుంటాను. మానసిక వైకల్యం కలిగిన వాళ్ళు మాత్రమే మెంటలీ ఛాలెంజ్ కాదు. మాకు అర్థం కాదు అసలు దేవుడు ప్రేమ క్షేమ ఏంటి అని మాకు అవసరం అనుకున్నారు కదా. గుర్తుపెట్టుకోండి, అది అర్థమైతే వచ్చే మార్పు వేరు. మీ ముందు నిలబడిన నేను కానీ అన్నవాళ్ళు కానీ ఆ సంగతి నాకు తెలియదు. కానీ నేను చావుకు 6 అడుగుల దూరం వెనక్కి వచ్చాను. 6 అడుగుల దూరం వెనక్కి వచ్చాను. ఆ రోజు ప్రభు ప్రేమ అర్థం కాకపోతే ఈ పాటికి ఎప్పుడు కూడా మిగిలే కాదు, భూమిలో కలిసిపోయింది. అది నా జీవితం. రోడ్డు మీద వెళ్తా ఉంటే మొఖాలు ఉమ్మేసేవాడు. ఇంక అంతకుమించి ఏం కావాలి చెప్పండి. అంత అద్భుతమైన వాడిని, అంత గొప్పవాడిని. ఉమ్మేరు మీద వేస్తారండి. ఉమ్మేరు మీద వేస్తారా? మంచుల మీద వేస్తారా? అంతకంటే నిశ్చయమైన బతుకుంటుందా కదా? కనిపించలేదు. అలాంటి పరిస్థితుల్లో నాకు అర్థమైంది
అగపావం. అలా లోకం అసహించుకుంటుంది, చుట్టూ వాళ్ళు అసహించుకుంటున్నారు. బట్ మారిన ప్రేమ నా మీద కనపడుతుంది. మెసేజ్ ఆ ప్రేమ గౌరవించుకుంది. అలాంటి పరిస్థితుల్లో జారిపోతున్న ప్రతిసారి నా హృదయంలో వచ్చి వెళ్ళిన అరే ఎలా వెళ్ళిపోతున్నా వెనకాల నీకు అర్థమేంటి, కథ ఏంటి, ఎలా వెళ్ళిపోతున్నాడు? ఆ ప్రేమ నీకు అర్థం కావట్లేక మళ్ళీ వెనక ముందుకు వచ్చాడు. దేవుని ప్రేమ అర్థమైతే మనం చెల్లించలేము, స్థిరంగా నిలబడగలుగుతాం. నిశ్చలమైన ప్రేమ నిలబెడుతుంది కానీ కోలలేదు. ఈ రాత్రి ప్రభు మనతో సూటిగా మాట్లాడుతా ఉంది, నువ్వు శాపగ్రస్తుడివా, ప్రేమించబడేవాడు. శాపగ్రస్తుడు అయితే అలాగే జీవిస్తావు. ఈ మాటలు నీకు చిరాకు పుట్టిస్తాయి, ఈ మాటలు నీకేం అర్థం కావు, ఎంతసేపు ఇంకా టైం చూసుకుంటారు. కానీ ఎవరికైతే ఆ ప్రేమ అర్థం అవుతుందో, నిజమే కదా, మా నాన్నకి పిల్లలు చేయలేదు, నాకు ఏం చేయలేదుగా, నాకు అన్నం పెట్టలేదు కదా, నేను చదువుకు తిట్టేవాడు కదా, నిద్రపోతే కొట్టేవాడు కదా, నాకు ఇది టైం పెడతారు. ఏముంటుంది లాభం? ఒక చిన్న మాట, ఎవరైనా సరే అయ్యా నా ఇంట్లో పేరు రాపించుకో, నీ బిల్లులు నాకేనా అంటారు. దీని వెనక ఉంది కేవలం మా పట్ల చూపించిన హేతువు లేని ప్రేమ. ఆ ప్రేమను కలిగిన మేము లేదా కలిగిన అన్నవాళ్ళు ఆ ప్రేమను మీకు పంచే ప్రక్రియలో ఎంత నలిగిపోతా తెలుసా? రాత్రి పూట ఏం చేసి మిమ్మల్ని మాట పెడుతున్నారు, ఆ రోడ్ల మీద తిరుగుతున్నారు. సంగతి తెలుసా? అసలు రాత్రులంతా ఈ పిల్లలకి నవ్వుద్దేమో, దోమలు కొడుతున్నాయేమో, నీళ్లు లేవేమో, వాష్రూమ్స్ ఎలా ఉన్నాయో, అన్నం ఎలా ఉందో లేదో, ఆ పిల్లడు బాగాలేదన్నారు, ఆ పిల్లలు బాగాలేదన్నారు, ఎలా ఉందో నిద్రపోతానుకున్నారు. మీకు తెలియదు, మీకు పెట్టే ఫుడ్ దగ్గర ఎంతమంది ఉంటున్నారు తెలుసా? అక్కడ అది కూలర్లు కాదు. ఎందుకు ఈ ప్రేమ అయితే అంతా? ఆ మనసు మనకు అర్థమైతే అప్పుడు అర్థమవుతుంది, ప్రభా నన్ను ప్రేమిస్తున్నాడు అసలు. ఇక్కడ మీరు కాదు, ఒకళ్ళు అలాగే ప్రేమిస్తారు, ఒకళ్ళు అలాగే ప్రేమిస్తారు, ఒకళ్ళు. జాగ్రత్త, దేవుడు పనులు చూస్తున్నారు. చాలా మంది అన్నవాళ్ళు సాక్రిఫిషియల్ లైఫ్ చూస్తున్నారు కుటుంబాన్ని, మిమ్మల్ని కూడా చూస్తూనే ఉన్నారు. ఒరే బాబు ఆలోచించండి అయ్యా, ఆ ప్రేమ మీకు అర్థం కాకపోతే శాపగ్రస్తులు. ఈ ప్రేమ ఆజ్ఞ, ఇది ఆజ్ఞది. సో ఆజ్ఞ క్రమం పాపం. అందరూ నిర్బంధంగా చెప్తా ఉన్నా పాపాన్ని మూటగట్టుకోండి. ఏమన్నా జాగ్రత్త, పాపాన్ని మూటగట్టుకోకండి. ఎప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆయన పేరు మీ అందరికీ తెలుసు, చిన్నోడే, 29 సంవత్సరాలు చచ్చిపోయాడు. డేవిడ్ బేనా. ఆయన ఎలా బతికోడు తెలుసండి? గుర్రం మీద వెళ్తున్నప్పుడు చెడతలంపు వచ్చేదన్న, అక్కడే మోకనేసి పాలన చేసేవాడు, ప్రభా నా చెడతలంపులు వస్తాయి ప్రభా. ఇంటికి వెళ్ళి చేసేవాడు తెలుసండి ఆయన, ప్రభా నా రేపటి గురించి నాకు తెలియదు, నీకు తెలుసు కదా, నా రేపట్లో చెడ్డతలంపు వస్తుంది నీకు తెలియదు. చంపి ఈరోజే చంపి రేపటి ఉండను, నా రేపట్లో చెడ్డతలంపు వస్తుంది తెలుసు కదా, చంపేసేదాన్ని, బతికించదు. ఎందుకంటాడు ఆ మాట? నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుని అవమానపరిచే పని నేను చేయను. నా కొరకు రక్తం కాల్చిన ప్రభువుని నేను అపవాదికి అప్పగించలేను, అవమానానికి అప్పగించలేను. ఆ తీర్మానం చేసుకున్నాడు కాబట్టి ఆయన లైఫ్ చిన్నదే కావచ్చు, కానీ ఆయన ఇంపాక్ట్ పెద్దది. ఆయన బయోగ్రఫీ చదివించారు, డైరీ చదివి చాలా మంది మిషనరీస్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళి చూపించిన ప్రభావం ఖండాలను ఇన్ఫ్లుయెన్స్ చేసింది, కాంటినెంట్స్. మీ జీవితం చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ప్రభువు కోసం తీసుకునే తీర్మానం ఇన్ని కుటుంబాలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఆనందాన్ని కానీ లేకపోతే అన్నవాళ్ళు డిక్షనరీ అంత సమర్పణ అందరూ కానీ మారు మనసు పొందక ముందు ఎంతమంది విద్యార్థులు చూస్తారో తెలియదు, ఎంతమంది తరిపిస్తామో తెలియదు. ఆ రోజు తిరుగుతున్న రోడ్డు పక్కన పడి తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ ఇష్టాన్ని తిరుగుతూ ఉన్నారు. ప్రభు చూసిన విధానమే రావని వీడు చూసుకున్న విధానమే. ఆ రోజు వాడు చూసుకున్న విధానం వీడికి అర్థమైతే తర్వాత అడగండి, రేపు వెళ్ళిన తర్వాత అన్నని మీరు ఎలా ఉండేవాళ్ళు అని చెప్పి, నేను ఇలాగే పుట్టినప్పుడు నుంచి ఇలా వస్తుందని చెప్పిరానా చెప్పలేదు. ఆ రోజున ప్రభు వారు చూశారు, ఆ ప్రేమ అర్థమైంది, ఈరోజు మొదలుగలుగుతున్నారు. ఆ చిన్నప్పుడు మీ వయసులో ఉన్న టెంపర్మెంట్స్ ఇప్పుడు చూపించగలిగితే ఇప్పుడు కూర్చొని అక్కడ అడగదు నేను కూడా అర్థమవుతుంది మాట. సో దేవుడు ఎంత కృప కలిగినాడు. నా ముందు కూర్చున్న వీళ్ళు చాలా మంది రేపొద్దున 100 ఆనందాలు తయారవుతారేమో, సంవత్సరాలు మా తెలియదు సంగతి. ఇప్పుడు మా పని మేము చేస్తా ఉన్నాం, భవిష్యత్తులో మీరే తయారవుతారేమో. సో మీ ద్వారా ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయబడతా ఉన్నారు, ఎంతో మంది కాకపోయినా మీ కుటుంబం, మీ వీధి, మీ గ్రామం, చాలు. అలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ప్రభు అంటాడు, ఇది నేను ఆశించింది మీరు.
శాపగ్రస్తమైన జీవితం కాదు. ఈ 4 days ఆ 5 days మీకు నేర్పిస్తున్న పాఠాలు కనుక ఎంత పెయిన్ ఉందో, ఎంత పెయిన్ ఉందో అర్థమవుతుంది ఈ మాట. పట్టుమని 5 పేపర్లు రాయాలి నోట్స్, 5 పేపర్లు రాసుకోవాలి మీకు ఇచ్చిన పుస్తకాలు. నాకు 25 పేజీల నోట్స్ పంపించాడు. నా గురించి సరదాగా అడిగి ఎన్ని రోజులు పట్టిందన్నా, ఎన్ని రోజులు పట్టిందా, నెల పట్టిందని. ఎందుకు రాయాలి అసలు? ఏదో మీ జీవితాన్ని వచ్చేసి అడగలరు. మా ఆశ ఇది, మా దగ్గరికి వచ్చే అవసరం నేర్పించాలి. నా భారం ఇది, ప్రభు నాకు ఈ భారం వచ్చారు. ఎందుకు చెప్పాలి? ఎందుకు ఆ పై తీసుకోవాలా? 5 పేజీలు రాయమంటే అల్లాడిపోతారు అసలు. పెన్ను పట్టలు అసలు అవి చూస్తే నిద్రపోయి గీతలుతుంటారు. చెక్ చేస్తే మాకు అసైన్ వేస్తుంది. చూడండి చూడలేదు. సో ప్రభు అన్నారు, జాగ్రత్త, ఎవరైనా సరే వాడు పట్టుకుని ఉంటే లేదు. ఏంటి సార్ ఈ మాట? అర్థభయంకరమైంది. ఎవరి గురించి అన్నారన్నమాట? ఎవరి గురించి అన్నారన్నమాట? ఎవరి గురించి? యేసు ప్రభు దగ్గర క్యాషియర్, ట్రెజరర్, ప్రభు గారు డబ్బులు ఏదో అడిగారు, ఏదో కొంచెం 100 రూపాయలకి అలాగే ఏదో మరి మనకి కొంచెం ఖర్చు అవుతుంది డబ్బులు. ప్రభు అకౌంట్ డబ్బులు లేవు ప్రభు మనం అనుకోండి సరదాగా. అలా తిరిగినోడు, యేసుక్రీస్తు ప్రభు వారు చేసే బోధ విన్నోడు, యేసు ప్రభు వారు తాగితే జరిగిన కార్యాలు చూసిన వాడు చివరికి ఏమేసాడు ఆయన? అక్కడ రాయబడి వాక్ విత్ జీసస్ బట్ రిజెక్టెడ్ హిమ్ ఇన్ హార్ట్. భౌతికంగా నడుస్తున్నాడు, అంతరంగం తప్పాడు. ఇక్కడ కూర్చున్న మీరు ఫిజికల్ ఇక్కడే ఉన్నారు, చాలా అద్భుతంగా ఉన్నారు, కానీ హృదయంలో మీ స్థానం లేదు. ఈ రాత్రి దేవుడు మీ అటెన్షన్ కోసం చూడటంలా మీ లోపల ఉన్న అంతరంగాన్ని పగలగొట్టమని అడుగుతున్నాడు. ఆయన ఇస్కరియోతు ఇలాగే కూర్చున్నాడు, ఇలాగే ఆయన మాట్లాడితే వెంటనే ఉన్నాడు, అద్భుతంగా ఉన్నాడు. మోస ఏడ్చుకుని ఉంటాడు, నాకు తెలియదు, ఏడ్చుంటాడు మోసకాలు ఏడుపు ఎక్కువ వస్తుంది, మరి బోయిస్తారు. కానీ చివరికి తన హృదయం బయటకు వచ్చింది, ప్రభా ఇన్ని వెంబడించింది భౌతికంగా, అంతరంగంలో తప్పాను. నా ముందు కూర్చున్న మీరు చాలా మంది హృదయంలో తప్పిపోయారు, లేరు, ఇక్కడ లేరు. సో ఫిజికల్ ఇక్కడ ఉన్నారంటే మీరు బాడీస్ ఇక్కడ ఉన్నాయంటే మనసు ఇక్కడ లేదు. ఎవరి మనసు ఇక్కడ లేదో ఒకసారి లేగండి, పైకి లేకండి, ఆలోచించండి. మీకు శాపం వస్తుంది. మీరు పుట్టకుండా ఉంటే మేలు అని బైబిల్ చెప్తుంది. ఎందుకు చెప్తారన్నమాట? అంత భయంకరమైన జీవితం అంది. ఒక తల్లి అంది ఆ కుమారుడిని, నా కొడుకు ఒకడే, వాడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు లారీకి చచ్చిపోయాడన్న మాట ఇంటి అంత హాయిగా ఉండదు నాకు అంత తల్లి. ఆ తల్లి అన్నమాట ఒక్కడే కొడుకు, 4 ఆడపిల్లలు. ఆ తల్లి చేసే ప్రార్థన, ప్రభా నా కొడుకు రోడ్డు మీద వస్తా ఉండాలి, లారీకి చచ్చిపోవాలి, ఆ మాట నేను ఉండాలి, అప్పుడు నాకు హాయిగా లేదు ప్రభా, ఆడు పడుకుంటే నేను ఆయన ఇప్పుడు సేవకులేండి, అప్పుడు సాక్షి చెప్తాను. ఇది సాక్షి. ఒకడే కొడుకు, 4 ఆడపిల్లలు, 3 ఆడపిల్లలు. మీకు అర్థమవుతుంది అన్నమాట. ఒక తల్లి అన్నమాట ఇప్పుడు జరుగుతుంది. ఏమైనా అనుకుంటారు చెప్పండి? తల్లిదండ్రులు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు, జాబ్ వచ్చింది, ఇల్లు అన్నారు కదా, కానీ అలా ఏమని చెప్పండి? పట్టుకుంటే మేలు ప్రభావ, చచ్చిపోయింటే మేలు. అంత వేదన పెట్టాడు ఆయన. ప్రభు ప్రేమ అర్థమైంది, ప్రభు సమర్పించుకున్నాడు, సేవ చేస్తున్నాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, మీకు దండం పెట్టి నచ్చున్నాడైనా సరే ఈ మాట మీ జీవితాల్లో నెరవేరకుండా ఉండలాగా మేము ప్రార్థన చేస్తాం. ఆ మాట మీరు అంగీకరిస్తే క్షేమకరమే. ఒకవేళ ఎవరైనా సరే ఇన్ని దినాల ప్రయాసం వినేసి పక్కన పెట్టేసి ఎప్పటికీ హృదయం తగ్గిపోతే ఊహించలేదు. మేము టీ ఇచ్చిన పిల్లలు, మేము చాక్లెట్ ఇచ్చిన పిల్లలు నరకంలో కనపడి అన్న రాయేష్ అన్న పట్టుకుంటే మేలు కదా, క్యాంప్కి రాకుండా నాకు కంటపడ్డావు. ఇప్పుడు చెప్పండి, మీ కుటుంబాల్లో ఎప్పటికీ మారు మనసు పొందిన వాళ్ళు శాపగ్రస్తులే. వాక్యం వింటున్నారు, బైబిల్ చేతిలో ఉంటుంది, పండగలకు వస్తారు, కానుకలు వేస్తారు. ఇన్ కేస్ వారు భౌతికంగానే వెంబడించి అంతరంగంలో తొలగిపోతే వాడు శాపగ్రస్తుడు. ఈ మాట చదువుతున్న భయవేస్తున్నాను నాకు. అది వాడు పట్టుకుని ఉంటే మేము ఆ మాట ఎవరి గురించి అంటున్నారు? యేసు ప్రభువుని తాకిన వ్యక్తి, లేదా ఆయన పక్కన కూర్చున్న వ్యక్తి. క్యాషియర్ ఎప్పుడు పక్కనే ఉంటాడు, దూరంగా ఉన్నాడు క్యాషియర్ అనేవాడు. అంత దగ్గర ఉన్న వ్యక్తిని అన్నాడు ఆయన పట్టుకుంటే మీరు కాదు. ఇదెలా సాధ్యమవుతుంది? దేవుని సన్నిధిలో కూర్చున్నారు, దేవుని మాటలు వింటున్నారు, కానీ బుర్రలో కలట్లేదు. శాపగ్రస్తులు కదా
ఆ వేళ మీద ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కటి తగ్గిపోయినా, బాబు బొమ్మ చేయి, బాబు బొమ్మ చేస్తున్నా, ఆ పేపర్ చేయకమ్మా అట్లా నువ్వు చూస్తా అన్యాయంగా దయచేసి కదా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కటి తప్పిపోయినా, మీకు నాకు రిలేషన్ లేదు, నాదేదో మీరేదో, మా ఊరేదో మీ ఊరేదో. కానీ ఈరోజు నా కళ్ళ ముందు కనబడి ప్రతి మొఖం నిత్యత్వంలో కనబడకపోతే ఎంత వేదనో. ప్రభుడికి ప్రశ్న తెలుసా మరి రాజేష్ ఏం చేసేది 2 రోజులు? నీకు గంట టైం ఇచ్చాను, 4 గంటలు 4 గంటలు 6 గంటలు టైం ఇచ్చాను, ఏం చేశావు? ప్రభు చెప్పాను. ప్రభు ఏం చెప్పాడు? అక్కడ ఉన్నారు, అది అక్కడ ఏంటున్నారు, ఈ అమ్మాయిని అక్కడ ఉంది, ఈ అమ్మాయి అక్కడ ఉందేంటి? ప్రభు అంత పిచ్చి నేనేం చేయలేకపోయాను. ప్రభు ఎంత వేదన. ఆనందరావు గారి గురించి ఆనందం పిలిచి, ఆనందగారు ఏంటి సంగతి ఏంటి? ప్రభు చేయగలను చేశాను ప్రభు, శక్తివంతులు లేకుండా చేశాను ప్రభు, ఇంతకు చేంజ్ చేయలేకపోయాను ప్రభు. సమర్పణను పిలిచి, సమర్పణగా నా కుటుంబం ఎందుకు అన్నారని పోదానికి మీకు అప్పగించాను 10 మందిని, ఆ కుటుంబంలో ఎందుకు డిస్టర్బెన్స్ ఉంది ప్రభు, నాకు అప్పగించి పని చేశాను ప్రభు. అంతమించి చెప్పలేదు. సో దేవుడు ఈ రాత్రి మాతో మాట్లాడుతూ ఉంది, ఎంత ప్రేమ చూపిస్తున్నాడు అండి అన్నమాట. ఈ వాక్య వెలుగులో ఒక్కొక్క ముఖం చూస్తాను భయమేస్తున్నాను. ఏ ముఖం జారిపోతావు, ఇది భయపెట్టడం కాదు, వాక్యం చెప్తున్నాక ఒక వచ్చిన చదువుకున్న మాట ప్రసంగమే కాదు, ఇది ఒక వచనమే. దేవుని ప్రేమింపకుంటే శాపగ్రస్తుడు, పట్టుకుంటే మేలు. కానీ పుట్టేశారు, ఈ చేయగలిగింది ఏం లేదు. సెకండ్ ఆప్షన్ చెప్పండి, ప్రేమించండి. పట్టుకుంటే చచ్చిపోతుంది వేరే విషయం, కానీ పుట్టేశారు. ఇక నెక్స్ట్ ఆప్షన్ చెప్పండి, అయితే శాపం లేకపోతే ప్రేమ, రెండే. ఈ రెండింటిలో నువ్వు ఏ స్టాప్ తీసుకుంటావు వేసినావు. కాబట్టి పైకి కనబడటం కాదు, అంతరంగంలో స్థానం చేయాలి. తర్వాత దాన్ని ఏమన్నాడు? చూస్ మనీ ఓవర్ ద మాస్టర్. ఆయన ధనాన్ని ప్రేమించాడు తన నాయకుడి కంటే. తర్వాత మాట ఐడెంటిటీ డిస్ట్రక్షన్ అండ్ సపరేషన్. ఎక్కడ ధనాన్ని ప్రేమించాడో ఆ కారణం చేత తన జీవితం నిత్య నాశనానికి వెళ్ళిపోయింది, దేవుడి నుంచి వేరు చేయబడింది అన్నమాట. ఈ రాత్రి నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వడానికి ఏది నీ జీవితాన్ని బాగా ఫోర్స్ చేస్తా ఉందో, ఏ ఆలోచన నీ జీవితాన్ని ఫోర్స్ చేస్తా ఉందో, ఏ రిలేషన్ ఫోర్స్ చేస్తా ఉందో, దేవుడు ప్రేమిస్తే రిలేషన్ ఏమో అనుకుంటా ఉన్నారు, ఆ రిలేషన్ నీకు దేవుడు. ఇస్కరేతు హృదయం ఏమో చెప్పండి, ధనం పేట వేసుకొని కూర్చుంది, ఆశించాడు, విడిపోయాడు. ఇప్పుడు తమ్ముడు చెల్లి దండం పెడుతున్నాను చిన్నోళ్ళే. మీ హృదయంలో దేవునికి కాక మరి దేన్ని అమితంగా ప్రేమించిన డిస్ట్రక్షన్ అండ్ సపరేషన్, రెండు మాటలు. నాశనం, వేరు చేయబడి, 2 విషయాలు. ఒక తమ్ముడు చూసేది, చెల్లిని చూసేది, లేకపోతే గట్టిగా మాట్లాడేది కోపమే కాదు మాకు, శత్రువులే కాదు మాకు. ప్రేమిస్తే ఎక్కడ మీరు రాగలిగారు, మేము రాగలిగారు. మిమ్మల్ని గట్టిగా మాట్లాడుతుంటే తెలుసా అండి, అలా చేయొద్దని చెప్పి ఒకటే మాట, సపరేషన్ అండ్ డిస్ట్రక్షన్ మీకు జీవితం కనబడకూడదు ఆశ, అంతే. ఒకటే అర్థం. దేవుడికి సపరేట్ కాకూడదు, నాశనం మీ దగ్గరికి రాకూడదు, 2 నాశనం. మీతో మాట్లాడతాను ఇంకా రాసుకుంటారా? దేవుణ్ణి ప్రేమించిన వారుగా, ఆ ప్రేమను పొందుకున్న వారుగా, నాశనం నుంచి వేరుపరచబడి తప్పించబడ్డ మేము నిలబడి తెలుసా, అయ్యి బాబు వినండి, కొంచెం వినండి అని బతుకులాడుతున్నందుకు తెలుసా అండి, ఆ నాశనం భయంకరమైంది. ప్రభు స్వస్థపరచడం చూశాడు, మరణం చచ్చిపోయిన అమ్మాయిని పుడితే లేచింది, కానీ చచ్చిపోయాడు. ఎంత భయంకరమైంది, గురిపెట్టుకు చచ్చిపోయాడు. లోకారాస్తారు పేగులు బయటకు వచ్చినాయని చెప్పి ఊహించిన పేగులు వస్తే ఎలా వచ్చిన పిక్చర్ చూశాను, అది వాస్తవం కాదు నాకు తెలియదు. ఆయన చెట్టు కూరేసుకున్నాడంట, కింద అప్పటికి చచ్చిపోయిన గేదె ఒకటంట, ఆ గేదె పొట్టలో కూర్చుని పేగులు బయటకు వచ్చిందంట. అంత నీచమైన చాలా చచ్చిపోయాడు. బట్ అలా ఊటి పిక్చరే చేశారు. అలాగే మేబీ ఏదైనా చూసేదానికి ప్రమాదకరమే. బయట దేవుడు పాడిన పుట్టుగా లేచింది, ఊరోళ్ళందరూ గగ్గోలు పెట్టారు, సంతోషపడిపోయారు, చూసేది. కానీ తన జీవితాన్ని హ్యాండ్ చేసిన దగ్గరకు వచ్చేటప్పటికి ఏ గుర్తురాలేదు. దేవుడి నుంచి వేరుపరచబడిన జీవితాలకి పాపం ఆహ్లాదకరంగా కనపడుతుంది, ప్రభు గౌరవకరంగా కనపడతాడు. ఆ తర్వాత జీవితాన్ని ముగించేటప్పటికి అది విలువైన పనిగా చూస్తారు, ప్రాణం పెట్టిన ప్రభు విలువైన చూస్తుంటారు. అర్థమవుతుంది మాట. 2 యవనస్తులు, చిన్నోళ్ళు, మీ అంత వయసు వాళ్ళు, పైలట్ ట్రైనింగ్ అయ్యారు. వాళ్ళ మతం బోధించింది, వాళ్ళని చనిపేస్తే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. పైలట్లు వెళ్ళిపోయారు, పక్కన కొట్టేశారు.
కొన్ని వేల మంది చావు కారణమే, కొన్ని వేల మంది చావు. ఒక తప్పు సిద్ధాంతం కోసం ప్రాణం పెడతామంటే ప్రాణం పెట్టి ప్రభు నమ్మంటే అంత దౌర్భాగ్యకరమైన నమ్మకం. లోకబలం బయట తను నమ్మిన సిద్ధాంతం కోసం చంపేస్తున్నారు. తను నమ్మిన సిద్ధాంతం తప్ప తెలియకపోయిన సిద్ధాంతం చంపేస్తారు. కానీ ప్రాణం పెట్టి ప్రభు అంటారు, నేను చంపదురా, బతకండి సార్, నేను ఇంకో చచ్చిపోయాను. అంత ప్రేమిస్తా ఉన్నప్పటికీ ఇస్కరియోతు ఏమైనా చెప్పండి, నాకు డిస్ట్రక్షన్ కావాలి, సపరేషన్ కావాలి నా ప్రభుత్వం. నాట్ జస్ట్ సిన్ బట్ రిజెక్టింగ్ క్రైస్ట్ లీడ్స్ టు అనదర్. పాపం కాదు, మీరు తృణీకరిస్తా ఉంది ప్రేమించిన ప్రభువుని, ప్రాణం పెట్టిన ప్రభువుని, రక్తం కాల్చిన ప్రభువుని. మీ జీవితంలో నా జాను నా లేకపోతే కాను అనుకుంటున్నారు కదా, ఆయన ఎవరో తెలుసా? అది పాపం మాత్రమే కాదు, దేవుణ్ణి తృణీకరించడానికి నీ హృదయం ఏర్పాటు చేస్తావు. గొప్ప భయంకర విషయం అది. ఆమెకు తప్ప స్థానం ఇస్తా, ఆడికి తప్ప స్థానం లేదు కదా. అదేంటి తెలుసా? నీ కోసం రక్తం కాల్చిన ప్రభు రిజెక్ట్ చేస్తావు, జాగ్రత్త, రిజెక్ట్ చేస్తావు జాగ్రత్త. అది పాపం అనే చిన్న మాటే, పెద్ద పని తెలుసా అండి. రిజెక్ట్ చేస్తా ఉంది, తృణీకరిస్తా ఉంది రక్తం కాల్చిన ప్రభుని. బీ కేర్ఫుల్. తర్వాత మన దగ్గర వచ్చినప్పటికీ రిలీజియస్ బట్ రిజెక్టెడ్. ఎంత భక్తిగా ఉండేవాడు, ఎంత భక్తిగా ఉండేవాడు. నా ముందు కూర్చున్న వీళ్ళు కూడా లోపలికి వచ్చే ముందు పాపం వేసుకుని అవుతారు, చేయబోయే కానీ తరపున చేస్తారు లోపలికి. అది అలవాటు మనకి దాంట్లో. రిలీజియస్ బట్ రిజెక్టెడ్. వాక్యం వింటున్నారు కానీ హృదయంలో స్థానం లేదు. సో వాక్యం వింటున్నారు కానీ పాపాన్ని ప్రేమిస్తూనే ఉన్నారు. మీరు రిలీజియస్ ఒత్తిడి కూర్చుంటారు చర్చిలో, ఫస్ట్ మీరే ఉంటారు, లేకపోతే అందరూ వచ్చేస్తుంది, అమ్మో టైం అయిపోతుందని చెప్పి. ఇది రిలీజియస్ యాక్టివిటీ మాత్రమే. ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఆ యాక్టివిటీ మీకు ఆనందం ఇచ్చేమో కానీ అది సంబంధించింది కాదు. ఇక్కడ కూర్చోబెట్టింది మీకు మతాన్ని బోధించడానికి కాదు, మీ జీవితాలకి అమూల్యమైనటువంటి మార్గాన్ని చూపించడానికి మాత్రమే. ఇది మతం బయట చాలా చక్కగా పడుతుంది, దీన్ని దీవించును కాక, కాపాడు కాక, కనిపించును కాక, బోల్డ్ బతుకుతారు. బట్ బైబిల్ చెప్పట్లేదు. ఏమంటే చెప్పండి, మీరు రిలీజియస్ గా బతకండి, రిజెక్ట్ చేయబడతారు. కాబట్టి మధ్యస్థ వార్త 23 ఏమంటే వాడు పట్టుకుంటే అన్నారు కదా, వెరీ రిలీజియస్ అవుట్ వర్డ్లీ బట్ ఫార్ ఫ్రమ్ గాడ్ ఇన్ వర్డ్లీ. ఇది ఇస్కరియోతు జీవితం. లోపలేమో చాలా దూరంగా ఉన్నాడు, పైకి మాత్రం చాలా భక్తిగా ఉన్నాడు, చాలా భక్తి. ఈ రాత్రి అంతరంగంలో ఆయనకి స్థానం ఇస్తే పాపానికి దూరం ఉంటావు, పాపానికి హృదయంలో స్థానం ఇస్తే దేవునికి దూరం అయిపోతావు. అది మీరు డిసైడ్ చేసుకోవాలి. తలపంటే ఏమన్నాడు ఆయన, యూ క్యాన్ బి రిలీజియస్ అండ్ స్టిల్ అండర్ అనథెమా. నువ్వు భక్తిగా జీవించొచ్చేమో కానీ ఎప్పటికీ నువ్వు నాశనమే, తీర్పే. మా చర్చిలో చాలా మంచి విశ్వాసాలు ఆవిడ, కానీ ఇంటికి వెళ్ళి చల్లారించేస్తారు అనథెమా. వాడు చాలా ప్రాంతం చేస్తారు సార్ వాడు, అనథెమా. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను. ఒక సేవకుడు కూతురు 3 అబార్షన్లో 2 ఈయన చేయించాడు, ఇప్పుడు ఆ చేసుకుంది. ఒకరితో పెళ్లి చేశారు, 4వ దగ్గరికి వచ్చింది, ఇప్పుడు ఆగింది. మరి ఆయన ఉందో తెలియదు, 4వతో నడుస్తుంది. ఆ అమ్మాయి వయసు 24, ఈయన జరిగిపోయింది ఈ మధ్యలో. ఆయన స్విచ్లో ఏమని చెప్తారంటే, నా కూతురికి పరిశుద్ధ వివాహం చేస్తున్నాను. ఆ అమ్మాయి తిన్నోడు కింద ఉన్నారు అంటారు, సార్ 3 సాక్ష్యం ఏమే సార్, నేనే, మా తెలుసు అది ఆ నాన్న కూడా తెలుసు. వెరీ రిలీజియస్ అవుట్వర్డ్లీ బట్ ఫార్ ఫ్రమ్ గాడ్ ఇన్వర్డ్లీ. చాలా మంది అలా జీవిస్తా ఉన్నారు. జాగ్రత్త, మన జీవితాల్లో ప్రభువును ప్రేమిస్తున్నామని అంటే బాహ్యంగా కాదు. ప్రార్థన అనగానే మోకాలు వేసేసి నిలబట్ట, అది కాదు. అలా అని తప్పు కాదు, మోకాలు వేయడం. అలా వేయడాన్ని బట్టి నొప్పే కానీ లోపల మారుమాసం లేకపోతే ఉపయోగం లేదు. లోపల హృదయ మార్పిడి లేకుండా మనం చేసే బాహ్య సంబంధమైన విషయాలు ప్రమాదకరమైనవి. ఎవరొస్తూ ఎగిరిచుకుంటారు, వాకి వెళ్ళగానే కాసి ఏడుస్తారు. వస్తుంది మీ ఏడుపు కాదు మాకు కావాల్సింది, ఆలోచించండి ఒకసారి. ఎందుకు ప్రేమించాలా, ఎందుకు ఈ మాట చెప్పాలి మాకు? అది బైబిల్ చెప్పింది అలాగా? బైబిల్ ఎంత తప్పు చెప్పిందా? కాదు కదా, వాసన చెప్తుంది కదా. ఎంత స్పష్టంగా బైబిల్ చెప్తా ఉన్నా. ఎందుకు శాపం కావాలి నాకు? కోరి శాపాన్ని తీసుకున్నవాడు గుండెలు బాదుకున్న రాడు. గుర్తుపెట్టుకోండి, ఇది నా పాపమే, ఇది నా ఇష్టమే, ఇది నా శాపమే. ఇది మనం మాట్లాడుతున్న మాట చివరిలో. తర్వాత అంటాడు, యూ క్యాన్ బి రిలీజియస్ అండ్ స్టిల్ అంటారు. నువ్వు భక్తిగా ఉన్నంత మాత్రాన నిత్యత్వం కనపడవు, అప్పుడు కూడా శాపగ్రస్తుడివే. తర్వాత మాట్లాడండి,
అనంతేమ లైఫ్ రావడం. ఒకసారి ఎవరైతే శాపగ్రస్తమైన జీవితం జీవిస్తూ ఉంటారో వాళ్ళకి కనుక 3 లక్షణాలు. ఒకటి, లైఫ్ ఈజ్ ఎంప్టీ, శూన్యతోడు. మమ్మీ ఉంటాడు, డాడీ ఉంటాడు, డబ్బులు ఉంటాయి, తిండి ఉంటాయి, మొత్తం ఉంటాయి, లోపల శూన్యత ఉంటుంది అనమాట, ఎంప్టీనెస్. ఖాళీగా ఉంటుంది హృదయం అంతా, ఏం నెమ్మది ఉంటాడు, ఏదో అన్న ఏం అర్థం కావట్లేదు, ఈ మాట అంటారు సరే, అది ఎంప్టీనెస్. ఎవరి హృదయం శూన్యంగా ఉంటుందో వాళ్ళు దేవుని ప్రేమను నిరాకరించిన వాళ్ళు మాత్రమే అవుతారు. దేవుని ప్రేమతో నిండిన వాడు ఖాళీగా ఉండలేడు. పొద్దున సుజాత ఇంట్లో ఉన్న రాత్రి అక్కడ ఒక పెద్ద చాపట ఎలాడేసింది అక్కడ. దానిలో జానకశ్రీ గారి సూత్రాల సేవకులు నేను చెప్పి పెట్టారు. చదువుకున్నా, ఫోటో కూడా తీసుకున్నా. దాని మొదటి మాట ఏంటంటే, ఖాళీగా ఉండదు, పని చేసుకోవాలి. వెంటనే ఆఫీస్ పని చేసుకున్నాం. అక్కబరి పెట్టారు, ఫోటో బాగా పెట్టారు. మొదట్లో అదే ఖాళీగా ఉండదు, పని చేసుకో. సో వెంటనే కూర్చొని టైప్ చేసుకున్నాం. ఎంటీ లైఫ్ లో ఏ పని మీద మనసు ఉండదు. సూర్యులు వస్తూ ఉంటారంటే సెల్ ఫోన్స్ ఆడుకుంటూ ఉంటారు. సమయం చాలా ప్రెషియస్. ఒక ఇలా అంటారు, ఒక మనిషి రోజుకి 8 గంటలు పడుకుంటే, 8 hours పడుకుంటే, ఆ వ్యక్తి 60 సంవత్సరాలు బతికితే నిద్రకి ఆడు ఖర్చు పెట్టే సమయం తెలుసా అండి? 16 years, 16 సంవత్సరాలు నిద్రకి. ఒక మనిషి 80 సంవత్సరాలు బతికితే రోజుకి 8 గంటలు మాత్రం పడుకుంటే వాడు జీవితంలో నిద్రకి ఎంత ఖర్చు పెడతాడు? 16 సంవత్సరాలు, 16 years నిద్రకి. అదవుతండి. ఏదైనా 10th class చదువుకున్నా, కూలి పనికి వెళ్ళినా, లేకపోతే షాప్కి వెళ్ళినా, లేదా జాబ్ చేసుకుంటామా, వాడి జీవితంలో పనికి ఖర్చు పెట్టే సమయం 20 సంవత్సరాలు. రోజుకి 8 hours వర్క్ చేస్తే, 8 hours చేస్తే 20 + 16 46, 36. ఆ తర్వాత రోజుకి 3 గంటల సెల్ ఫోన్ చూస్తే 80 years వాడు 9 years సెల్ ఫోన్ చూస్తాను. 9 years. నీకు ఎంత చెప్పండి జీవితం? పొరపాటు అప్పుడప్పుడు స్నానం చేస్తే దానిలో సమయం ఒక రోజు పావు గంట అయితే, ఈ 80 years లో వాడు స్నానం ఖర్చు పెట్టే సమయం ఎంత తెలుసా అండి? 6 years. రఫ్గా ఎంత చెప్పండి? అందాపండి. మా పూర్వీకులు 80, మా ముందు 70, మేమంతా 10 లేదు. ఇది మా జీవితం. దీనిలో దేవుడికి ఇచ్చే సమయం ఎంత తెలుసా? భాగిస్తే 2.5 అంటే ఎంత తెలుసా అండి? 920 రోజులు, 720 రోజులు మాత్రమే. 2 సంవత్సరాలు 6 నెలలు దేవుడికి ఇచ్చే సమయం, విలువైన శ్రేష్టమైన సాగిస్తే ఎంత ఇస్తాం? ఇది 80 బతికితే. ఇప్పుడు నా వయసు 40 దాటింది అనుకోండి, ఎంత చెప్పండి? 420 రోజులు మాత్రమే ఉంది. 8 years దా బతికితే. 8 years ఎప్పుడు తెచ్చిపోయినా సరే 4 రోజులు 5 రోజులు జీవితం అంతే, ప్రభు కోసం బతికి ఇంతే. సో దీనిలో 8 hours నిద్ర మన కాదనలేము, పడుకుంటూనే ఉంటాం. పని చేసుకోవాల్సింది చేస్తూనే ఉంటాం, సెల్ చూస్తూనే ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇచ్చే సమయం కేవలం 420 రోజులు మాత్రమే. 40 దాటితే. సో 40 లోపల ఒక ఇప్పుడు ఈ రోజు పుడితే అలా ఎవరు లేదు ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, మనిషి 8 years బతికే సమయం 720 రోజులు అయితే, ఇప్పుడు దాకా ఏం గడుపుతున్నారు మనకి సమయం? నిద్రకి ఇచ్చిన సమయం కూడా ఇది దేవుడికి. సెల్ ఫోన్ ఇచ్చే సమయం కూడా ఇదా? సెల్ ఫోన్కి ఇచ్చే సమయం 6 సంవత్సరాలు సెల్ ఫోన్కి అంత సమయం కూడా ఇది దేవుడికి. ఇది కదా శాపగ్రస్తమైన జీవితం అంటే. ఎవరు సమయాన్ని మిస్యూజ్ చేస్తా ఉన్నారో, ఎవరు సమయంతో సరిగా వెళ్ళట్లేదో వాడు శాపగ్రస్తుడే. ఇప్పుడు చెప్తాను మాట్లాడే 3 hours కంటే ఎక్కువ సెల్ ఫోన్ యూజ్ చేసేవాడు శాపగ్రస్తుడే. అని ఎంతమంది చేతులు అంతండి? వద్దులేండి, అందరెత్తి మన బాగుంది. నిజమే. మీ మనసుడు లెక్కేసుకొని పోయి ఇంటికి వెళ్ళి అన్నలా చెప్పాడు కదా, వాస్తవానికి లెక్కేసుకోండి. కానీ గూగుల్ అన్నపై అటు ఇటుకి అదే వస్తుంది లెక్క. అంటే సెల్ ఫోన్ మన విలువ లేదు మన జీవితంలో దేవునికి. కనీసం వాష్రూమ్కి వెళ్ళి విలువ లేదు దేవుడికి. వాష్రూమ్కి వెళ్ళి విలువ, అప్పుడప్పుడు స్నానం చేస్తే, అప్పుడప్పుడు వాష్రూమ్కి వెళ్తే వచ్చే సమయానికి 6 సంవత్సరాలు పడితే కనీసం 2.5 సంవత్సరాలు ప్రభు, అది కూడా ఈ టైం అంత విలువ లేనాడు ఆయన. వీడు అంతే, ఇది అంతే. దేవుడు ప్రాణం పెట్టారు,
ఆయన నుంచి ఏమి సంబంధం డబ్బులు ఆశించట్లేదు, కొంచెం సమయం ఏంటి నాకు సార్, ఆ సమయం కూడా మీరు ఇవ్వట్లేదు నేనంటే ఎంత చీప్ అయిపోయాడు ఆయన మీకు, అంత చీప్ అయిపోయాడా? దేవుడు ఇచ్చిన సమయాన్ని మిస్యూజ్ చేసిన వాడు శాపగ్రస్తుడే. శాపం కింద వాడు మాత్రమే టైం మిస్యూజ్ చేస్తాడు, శాపం కింద లేని వాడు సమయాన్ని యూటిలైజ్ చేసుకుంటాడు. ఎందుకు పెట్టాలి అక్కడ సెల్ ఫోన్స్? అంత బాధ మాకే వచ్చింది, మీకే వచ్చింది. అంత నియంత్రణ లేని జీవితం చూస్తున్నాం మనం, శాపగ్రస్తమైన జీవితాలే. సో శాపం ఎక్కడ లేదు, మీ దగ్గర ఉంది. అందుకని గుర్తుపెట్టుకుందాం, సమయాన్ని ఒడిసి పట్టుకోండి. పొద్దున్న మన సంతోషం అనిపించింది, లేచి 5 గంటలకు ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని ఆ చాప్టర్ కానీ పని చూసుకోవాలి. జాన్వరి గారు చెప్తున్నారు, ఈ జాన్వరి గారు పెద్ద జాన్వరి గారు ముందు పని చేసుకో, పని వెలుగుండి ఖాళీగా ఉండదు, బుర్రపాడిపోతుంది, పక్కపక్క చేసుకున్నాను. జాగ్రత్త, ఈ విషయాలు కూడా అర్థమవుతుంది. ఇప్పటికి నాకు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. చిన్నప్పుడు అంత బాగుండేది, మాకు సండే స్కూల్ లేదు, యూత్ లేదు, చర్చ్ లేదు. నా జీవితం అది గన్నవాడు సండే స్కూల్లో ఉండాలి, నాకు తెలియదు. అర్థమవుతండి, రోడ్డు పక్క తిరగడం మా జీవితం అంత. ప్రభు కృప, ఆయన పట్టుకోకపోతే ఎక్కడ ఉండేవాడు, ఆ లేడు చెప్పాను కదా, ఎంపులు కొట్టుకులేగా. అలా నీచమైన వాడిని పట్టుకున్నారు ప్రభు అంటున్నాడు, రే టైం యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేర్పించిన పాట ఈరోజు నాకు నేర్పించిన పాట, టైం యూటిలైజ్ చేసుకో. సమయాన్ని ఎలా చూస్తామో దేవుడిని చూసే విధానం బట్టి అర్థమవుతుంది. దేవుడిని ప్రేమ అర్థమైతే సమయాన్ని వేస్ట్ చేసుకోలేము. వెస్లీగా ఏమన్నప్పుడు ప్రేమ గారు, ప్రభా రేపటి దినం చెడ్డాలని లేపేసి నాకొద్దిక టైం 80 సంవత్సరాల కాలం ఎంతో టైం పట్టదు. నా ముందు కూర్చున్న వీళ్ళు చాలా మంది 50 దాటరే ఉన్నారు. అప్పటికి అలా ఉన్నది. క్యాన్సర్ అనేది 10 years ముందు లేదు, ఎవరికో ఉండేది తెలియదు, అలా ఉండబట్టి చచ్చిపోయాడు. అలాగే ఇప్పుడు ఇంటి కూడా ఉన్నారు. మీ టైం వచ్చేసరికి 20 years దాటగానే ట్యూమర్స్ వస్తాయి, సల్ఫర్ ఎక్కువ వాడుతున్నారుగా, పిల్లలు పట్టరు, కళ్ళు పోతాయి, అనారోగ్యం వచ్చేస్తాయి. 50 దాకా కూడా కష్టమే తెలుసా. చిన్న పిల్లల దగ్గర చూసి సెల్ఫోనే, అమ్మకు తెలిసి రేడియేషన్ వస్తాను, డాడీ తెలిసి రేడియేషన్ వస్తాను, ఈ కూడా చచ్చిపోతాడు. అందుకని సెల్ ఫోన్ ఉరేసి తెచ్చుకున్నాడు, కోడి మంది ఉరేసుకుని తెచ్చుకున్నారు. మీకు దండం పెడతానా, 80 సంవత్సరాల ఆవిష్కారం బైబిల్లో చెప్పింది మామగారు, మంది కాదు. ఇప్పటికే మీ జీవితంలో 20 years అయిపోయినాయి, 22 years అయిపోయినాయి, 26లోకి వస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ మాత్రమే. ఈ రోజు ప్రభుని ప్రేమించకపోతే సాగు, అందుకన్నాడు ఆయన ఎంటీ లైఫ్. తర్వాత మాట సిన్ఫుల్ లైఫ్. మూడోది డైరెక్షన్ లెస్. అది ఎట్టిపోతారు తెలియదు, ఏం చేస్తున్నావు ఆలోచిస్తున్నా అంటాడు. ఆలోచించేటండి, బస్ స్టాండ్లో కూర్చున్నాడు, ఆలోచిస్తాడా? నన్ను నిలబడ్డారా, అన్న వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నాను అనుకోండి, ఆలోచిస్తున్నానంటే ఏమంటే చెప్పండి, మైండ్ మీద అనుకోండి. బస్ స్టాండ్ వచ్చి ఎక్కడ పోవడం ఏంట్రా, టికెట్ తీసుకో, ఎవరు పోవాలి చెప్పు, తెలియట్లేదా? రాజేష్ తేడా కొట్టేసింది, బుర్రపాడైపోయింది, అండ్ హాస్పిటల్ తీసుకెళ్తారు, బస్ ఎక్కించుకో. ఎవడైతే ఏం చేస్తా ఉన్నప్పుడు తెలియట్లేదా అనుకోండి, ఆలోచిస్తా అనుకోండి, వాడు ఎంటీ లైఫ్, వాడు శాపగ్రస్తుడే. దేవుడు లేని జీవితం శూన్యం. ఇంకా 4 slides ఉన్నాయమ్మ, దాంట్లో థ్యాంక్ యూ ఒకటి 3 slides ముగిస్తాను. సో నిజమైన ప్రేమ అంటే తెలుసా అండి, అగపావట అంటే తెలుసా, సాక్రిఫిషియల్ లవ్, కమిటెడ్ లవ్, త్యాగపూరితమైన ప్రేమ. ఇది జీవితాన్ని ఇస్తుందనే మాట. సో దీనికోసం మనం మాట చూద్దాం. దానికంటే ముందు మాట చూసి వెనపడతాయి. ఇది అగపావ చూద్దాం. స్టీఫెన్ గురించి, స్టెఫెన్ వెనకాల స్టెఫెన్ గురించి చెప్తానే. ఇది నాకేమో అనదేమాకి ఇస్కరియోతు చూసాం, ఇప్పుడు స్టెఫెన్ దగ్గరికి వచ్చాం. అపోస్తల కార్యాల గ్రంథం 7:60. అతడు మోకాళ్ళుని, ప్రభా వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దంతో పలికాడు. ఈ మాట పలికి చచ్చిపోయాడు. చాలా చచ్చిపోయాడు. ఆ మాట వెనక పుట్టినోడే సౌలు. ఆ మాట చెప్పి చచ్చిపోయాడు, అక్కడ పుట్టినోడే సౌలు. అది ఇన్ఫ్లుయెన్స్ చూపించింది. చంపడని అగ్నించినాడు సౌలే, కానీ విన్న మాట తెలిసి చివరిగా వాడిని క్షమించి ప్రభావ, ఆ ఒక్క మాట బతికించింది. ఈ 4 దినాల్లో అన్ని ప్రసంగాలు మనకు అర్థం కావు, ఒక మాట అర్థం అవుతాయి. ఆ ఒక్క మాటకి మీరు బతుకుతారు. ఈయన అన్నాడు, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, లార్డ్ డు నాట్ హోల్డ్ దిస్ సిన్ అగైన్స్ట్ దెమ్. ఏ సిన్ చెప్పండి, కింద మాట రాసుకున్నాం కదా.
దిస్ అగపావు అండర్ ప్రెషర్, తీవ్రమైన ఒత్తిడిలో, అక్కడ గ్యాప్ లేకపోయాను, తీవ్రమైన ఒత్తిడిలో ఆయన పలికిన మాట, ప్రభా వీళ్ళ మీద ఆ నేరం అవ్వద్దు ప్లీజ్. ఎవరి మీద? రాయి పెట్టి కొడితే కను బయలిపోయింది, కారిపోయిన గుడి కారిపోయింది. రాయి పెట్టి కొడితే తలకే బదలైపోయింది, వీడవుతుంది. రాయి పెట్టి కొడితే వీటి మీద పడిపోయింది, తర్వాత రాయేసుకున్నారు, వెనుమ గిరిగిపోయింది, మనకు తెలియదు. వాళ్ళతో కొట్టి చనిపేశారా అని రాళ్ళు పెట్టి కొట్టారు, తలకి చిట్లిపోయింది, ముక్కు వీడవుతుంది. ఆయన పలికిన పదం, ప్రభా ప్లీజ్ వాళ్ళు క్షమించండి. దిస్ ఇస్ అగపావు. తీవ్రమైన వేదంలో కూడా క్షమించగలిగింది, ప్రేమించగలిగింది మాత్రమే ఆ క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ. ఆ ప్రేమ అర్థమైన వాడు తీవ్రమైన వేదంలో కూడా క్షమించి మనసు కలిగి ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, మనం క్షమించలేకపోవడం గల కారణం ఏంటో తెలుసా? మనకి ఇంకా రాళ్ళతో కొట్టలేదు కాబట్టి, ఆ అగపావు అర్థం కాలేదు కాబట్టి. అది మనకు అర్థమైతే ప్రేమించగలుగుతాం. ఆ శ్రమలో ఆయన అంటున్నాడు, ప్రభా నన్ను క్షమించావు, ఇట్స్ ఓకే, నన్ను కూడా క్షమించే. పక్కనోడు గిలితేనే 4 దెబ్బలు వేస్తాం మనం, ఎలా దేవుడు అని చెప్పి. కనుగుడు రాలిపోయి తలకాయ పైకి బీడవుతూ ముక్కు కారిపోయి రక్తం వస్తా ఉండి వెన్నుమొక్క ఇరిగిపోయి కొడతా ఉంటే ఆయన చివరి పలికిన మాట పలికి నిద్రించాను. ఆ ప్రేమ క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ ఆ హృదయాన్ని తాకింది కాబట్టి ఆయన నెపం మోపల ఆయన క్షమించాలి. అక్కడ రాయబడిన మాట, వైల్ బీయింగ్ కిల్డ్ హి ఫర్గివ్ హిస్ ఎనిమీస్. చంపబడతా ఉన్నప్పుడు ఆయన చెప్పిన చివరి మాట క్షమించు. ఇది క్రీస్తు ప్రేమ. ఈ ప్రేమ కాదు. అన్ని బాగుపడడానికి ప్రార్థన చేస్తారు సార్, ఎవరైనా ప్రార్థన చేస్తారు. అంత ఒత్తిడిలో కూడా క్షమించు ప్రభావం అనగలగటం అనేది అది సరదాగా చెప్పిన మాట కాదు, అది సినిమా కాదు, అది సినిమా షూటింగ్ కాదు, అది ఆఖరి మరణపు కేక. కాపాడు ప్రభావం కాదు, క్షమించు ప్రభావం. అది క్రైస్తవం. ఆ ప్రేమ మనకు అర్థమైతే మనిషిని యవనస్తుడిగా చూడడం, యవనస్తులుగా చూడలేము, అన్యుడిగా చూడలేము, లేకపోతే లోకస్తుడిగా చూడలేము. అరే ప్రేమార్థం కాబట్టి ఏమైపోతాడు? ఈ అమ్మాయి ప్రేమార్థం కాబట్టి ఏమైపోతుంది? పిల్ల అని ఇంతకాలం చెప్తున్నాడు, మనస్పందం ఏమైపోతాడు? నిజాగపావు. ఇప్పుడు ప్రేమించే ప్రేమ. మీకున్నటువంటి లీడర్స్ అందరూ కూడా, అక్క వాళ్ళందరూ కూడా ఈ ప్రేమతో ప్రేమిస్తారు. మీకు అర్థమైంది అది లేదు. మరి ఈ అమ్మాయికి మార్మస్పందం ఏమైపోతాడు? పిల్ల వీడు ఏమైపోతాడు? వీడు అవి నష్టం కలిగింది, అందుకు ప్రేమిస్తాడు. మీ అర్థం కాదు చేయగలిగింది. సో స్టీఫెన్ రాళ్ళతో కొడుతున్నా అన్నాడు, ప్రభు క్షమించు, వాళ్ళు ఏమనుకోలేదు, నన్ను క్షమించాడు ఆయన, నేను చెప్పేశాడు మేము అనుకున్నారు. కానీ ఈ స్టీఫెన్కి అర్థమైంది తెలుసా అండి, వాడు శాపగ్రస్తుడు. ఆ శాపం వాడి మీద రాకూడదు. ప్రభు నేను దగ్గరికి వచ్చేస్తాను, బట్ రాకూడదు, అక్కడికి వెళ్ళకూడదు. మనకని అర్థమవుతుంది. మీరు మాట వినకపోయినా, బూతులు మాట్లాడినా, తిరగబడినా, ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నా, పాపం చేస్తా ఉన్నా, ఎందుకని కొట్టలేకపోతున్నారు, తిట్టలేకపోతున్నారు? ఎందుకని చెప్పండి. అది శాపగ్రస్తుడు కాకూడదు కదా ఇది. అందుకన్నాడు ఆయన, దిస్ అగాపే అగపావు అండర్ ప్రెషర్, తీవ్రం ఒత్తిడి. రైట్? ఇలా జీవించే వాళ్ళకి ఏమంటుంది అంటే ఒక ఉద్దేశం ఉంటుంది, అంతరంగంలో సంతోషం ఉంటుంది, దేవుడితో సంబంధం ఉంటుంది. ఎవరు అగపావులో బతుకుతారో వాళ్ళ ఉద్దేశంతో చేస్తారు. ఈ యూత్ క్యాంప్ ఉద్దేశం ఏంటి చెప్పండి? యథార్థంగా బతకాలి, నిశ్చలమైన ప్రేమ కలిగి ఉండాలి, రిమైనింగ్ మాకు 3 వింటాం. ఈ ఉద్దేశం ప్రకారం జీవిస్తూ ఉన్నారు. ఇది మనకు ఖర్చు అవుతుంది, ఖర్చు పెద్ద లెక్కేం కాదు. ఒక్క యవనస్తుడు నాకు యేసుప్రభు కావాలన్నా ఒక్క మాట చెప్పగలిగితే దర్శనం. అబ్రహామును మేము ఆడుకుంటే అనుకున్నాం, ఎంత ప్రయాసపడుతున్నాం కదా. ఈ మీటింగ్లో 5 అనుకుంటారేమో, ఒకటి నమ్మితే పర్లో సంతోషం కదా, ఒకటి నమ్మితే జాయిన్ తర్వాత మన రిలేషన్షిప్. రైట్? ఉద్దేశం ఉంది, సంతోషం ఉంది, సంబంధం ఉంటుంది. ఇది దేవుడి యొక్క ప్రేమ నుండి భాగం. అది చివరిగా మరణాత, అర్జెన్సీ. మరణాత రియాలిటీ అంటే నో టైం టు డిలే. ఆలస్యం చేసే సమయం లేదు. మరణాత అన్నామంటే ఏంటంటే తెలుసా అండి, ప్రభు వచ్చి. చిన్నపిల్లలు ఫోన్ చేసి వాళ్ళ డాడీ అంటారు, డాడీ వచ్చి అంటారు అనమాట. ఆయన ఎక్కడ ఉంటాడు? అమెరికాలో ఉంటాడు, ఆస్ట్రేలియాలో ఉంటాడు, లేదా డ్యూటీలో ఉంటాడు, పక్కూరు వెళ్తాడు. వాళ్ళ అమ్మాయి అంటే చెప్పండి, డాడీ వచ్చి ఇప్పుడే. మన పిల్లలు చాలా మంది తల్లిదండ్రులు వేరే దేశాలు ఉంటారు, ఫోన్ చేస్తే ఏమంటే చెప్పండి, అమ్మ ఎప్పుడు వస్తావు, ఇప్పుడు వచ్చి అంటారు అనమాట. వచ్చేస్తారు ఇక్కడ బ్రహ్మగా. అలా రాలేదు. కానీ బైబిల్ అంటా ఉంది, మరణాత అంటే నో టైం టు డిలే, అర్జెన్సీ. ఆయన వస్తే లేదు. ప్రపంచాన్ని చూస్తా ఉన్నప్పుడు ఎప్పుడైనా జరగవచ్చు. అది బైబిల్లో చెప్పి జరుగుతూ ఉన్నాయి, కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి, మీ తరంలో జరుగుతుంది, మతాల్లో జరుగుతున్నాయి. ఇలాంటి టైంలో లేట్ చేయడానికి కుదరదు. టేక్ డెసిషన్ టుడే.
నిర్ణయం ఈరోజు తీసుకోవాల్సింది. జీసస్ ఇస్ కమింగ్ సూన్, లవ్ హిమ్ బిఫోర్ హీ కమ్స్. ఆయన రాకముందే ఆయన ప్రేమించండి, ఆయన రాకముందే ఆయన ప్రేమించండి. ఇది మరణాత కాలం. 3 పదాలు చెప్పాను. ఒకటి అగపావ చెప్పాను, అనదేమ చెప్పాను, మూడవదిగా మరణాత చెప్పాను. ఈ రాత్రి ఈ 3 విషయాల్లో అయితే స్టీఫెన్, లేకపోతే జూడాస్, లేకపోతే మరణాత, 3 విషయాలు. అయితే స్టెఫెన్లా బతకాలి, లేకపోతే ఇస్కర యుధలో ఉండాలి. ఆ 2 కాకపోతే మరణాత. ప్రభు మీరు చేయండి. దేవుని ప్రేమించుకుంటే శాపగ్రస్తుడే, దేవుని ప్రేమించుకుంటే శాపగ్రస్తుడే. తల ఉంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకోవాలి. వెంటనే తల ఉంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకోవాలి. వెంటనే చాలాసేపు వాష్రూమ్ ఇచ్చే టైం కూడా ప్రభుత్వం నీకు సమస్తాన్ని సరిచేస్తూ, సమస్తాన్ని అనుగ్రహిస్తూ, నీ పట్ల ఆయన చూపిస్తా ఉన్న ప్రేమ అంతసులభమైపోయింది. ఎవడైనా ప్రభువును ప్రేమించుకుంటే శాపగ్రస్తుడు వాడు. అయ్యో వాడు తీర్పులోనే. ఈ ప్రేమ మీకు అర్థమైతే నశించి నరకానికి పోవలసిన నన్ను మనల్ని ప్రేమించిన ప్రభావం అన్నమాట. అయ్యో బాబు, నువ్వు పట్టుకున్నట్టు మేలురా, నువ్వు పట్టుకున్నట్టు మేలురా. తమ్ముడు చెల్లి అలా కళ్ళు మూసుకోండి. నీ హృదయంలో ప్రభువుకు చోటు లేకపోతే ఈ 2 మాటలు గుర్తిస్తే నువ్వు పట్టుకుని ఉంటే మేలు, నువ్వు పట్టుకుని ఉంటే మేలు. నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు. ఎంత భయంకరమైన వర్డ్స్ అండి. దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించే నీవు ఎలా తప్పించుకుంటావు? నీ జీవితంలో శూన్యత ఉన్నమాట వాస్తవం, నెమ్మది లేని మాట వాస్తవం, సంబంధం లేని మాట వాస్తవం. ఒకవేళ నీకు అర్థమైంది రాత్రి, ఒక్క క్షణం ఆలోచించండి. ఎందుకు నేను ఇలా ప్రేమించబడం? ఎందుకు నన్ను ఇలా ప్రేమించాలి? అగపావు ఆ ప్రేమని అలా అందుకుంది కాబట్టి, ఆ ప్రేమ మానవుని యొక్క అర్థాన్ని చూస్తుంది కాబట్టి, వీటికి ప్రభు తెలియకపోతే శాపగ్రస్తుడు కదా. అది పట్టుకుంటే మేలందరి వాక్యం. ఈ మాట మన పక్షాన్ని చెప్పకుండా కాదు, నీ పక్షాన్ని చెప్పకుండా కాదు. తమ్ముడు చెల్లి, ప్రాణం పెట్టిన ప్రభు యొక్క ప్రేమ అంత చులకనైపోయిందా? కనీసం కొద్ది సమయం కూడా ఇవ్వగలరా? దినాలు గడిచిపోతా ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, ఆయుష్కాలం క్షీణించిపోతా ఉంది, సమస్యలు పెట్టిపోతా ఉంది. ఇలాంటి సమయంలో దేవుని సమయం లేదా? ఈ రాత్రి ప్రభు నాతో మనతో సూటిగా మాట్లాడుతున్నమాట, మరణత అనే మాట ఈ రాత్రి జరిగితే, నా ప్రభు ఈ లోకానికి ఎదించితే నువ్వు శాపగ్రస్తుడిగా మిగిలిపోతావు, ఆయన ప్రేమించే స్థితిలో మిగిలిపోతావు. మీరు ఆలోచించండి. మీకు అర్థమైంది? అర్థం కాని విషయం లేదు, ఖచ్చితంగా అర్థమైంది. అర్థమైన తర్వాత నేను ఎలాగ ఉంటాను అంటే ఏం కాకుండా అలాగే ఉండండి. కాదు, నాకు అర్థమవుతున్నానా? నా హృదయం ఆయన స్థానం లేదు. రిలీజియస్గా కనపడుతున్నాను నేను, కానీ నా హృదయం ఆయన స్థానం లేదు. చాలా భక్తి చేస్తా ఉన్నాను, కానీ హృదయం ఆయన స్థానం లేదు. ఇలా నాకు అర్థమవుతుంది. ఆయన ప్రేమను ఆహ్వానిస్తాను, ఆయన ప్రేమను ఆహ్వానిస్తాను. శాపగ్రస్తుడు అనే విషయం నాకు అర్థం కాలేదు, నాకు తెలియలేదు. ఇది బైబిల్ ఎలా చెప్తుంది కదా, తీర్పు కింద ఉన్నాను నేను. నాకు అర్థమవుతుంది. ప్రభా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించి. చాలా భక్తిగా ఉన్నాను అనుకుంటున్నాను ప్రభా, కానీ హృదయంలో చాలా విషయాలు ఉన్నాయి, బయట చెప్పుకోలేకపోతున్నాను, బయటకు కనపట్లేదు. నన్ను క్షమించండి ప్రభా. ఈ రాత్రి నా హృదయంలో రండి ప్రభా, ఈ రక్తంతో కడగండి ప్రభా. అడుగుదాం, అన్నమాట అడుగుదాం. మీకు ఇష్టమైతే అన్నమాట మీరే చెప్పండి. ప్రభుత్వం ప్రభావం క్షమించండి. నా లోపలికి ఇదే అలవాటుకి చెప్పదు, ప్లీజ్ అలవాటుకి చెప్పదు. ఇస్కరియోతు యూదా ఎంత మోసపోయాడు. ఆయన అనుకున్నాడు మేనేజ్ చేస్తాను కదా అనుకున్నాడు, కానీ మోసపోయాడు. మీరు చాలా మంది మేనేజ్ చేస్తారు, చాలా భక్తిగా నటిస్తున్నారు. అది మీ జీవితం కాదు. ఈ రాత్రి దేవుడు నీ పేరే చెప్పలేదు, నీ పేరు చెప్పలేదు. అంతే అగపావు నిన్ను ప్రేమిస్తున్నావు. వర్తమానం ప్రేమిస్తున్నాడు, ఈరోజు ప్రేమిస్తున్నాడు. దాటిపోయేవాడు కాదు ఆయన. నిన్ను చూసి అంత తొక్కపడుతున్నాడు. ఒరే నువ్వు పుట్టకుండా మేలురా,
అనే మాట నీ నుంచి రాకూడదు, నీ విషయం రాకూడదు. నువ్వు శాపగ్రస్తుడివి అనే మాట నీ నుంచి రాకూడదు, నీ గురించి రాకూడదు. నువ్వు ధన్యుడు అనే మాట రావాలి, నువ్వు ధన్యుడు అనే మాట రావాలి. బాబు, తమ్ముడు, చెల్లి, ప్లీజ్ ఒక్క నిమిషం ఆలోచించాలి. దయచేసి మీటింగ్కి వస్తే పరలోకంలో పాప క్షమాపణ పొందకపోతే, ఏ పాపం నిన్ను పట్టుకుందో అది క్రీస్తు ప్రభువారిగా తిరుగుబడని అర్థం చేసుకొని ప్రభువారిని క్షమించని అడుగుదాం. ఈ రాత్రి వచ్చిన అవకాశం ఇవ్వబోతా ఉన్నాను. మీకు ఇష్టమైతే ఈరోజు మరొకసారి అవకాశం ఇస్తా ఉన్నాను. మీకు ఇష్టమైతే ఈ చిన్న ప్రాంతం చెప్పండి. ఒకవేళ మీరు ఇస్కరియోతు యొక్క జీవితంలో కనబడితే, ఒకవేళ స్టెఫెన్లా కనపడితే థ్యాంక్స్ చెప్పండి. అలా కనబడకపోతే ఈ మాట పొద్దున చెప్పండి. దేవుడు మాట్లాడిన తర్వాత మనం స్పందించాల్సిందే, దాటిపోకూడదు. దేవుడు మాట్లాడినప్పుడు ఇంకా స్పందించకపోతే, అయ్యో ఎంత దౌర్భాగ్యకరమైన జీవితాలు అవి, ఎంత శాపగ్రస్తమైన జీవితాలు అవి. ఆ శాపం నష్టం అనేది పడకుండా చిన్న ప్రార్థన. మీకు ఇష్టమైతే హృదయం చేయండి. యవనస్తులు జాతర రండి. ఈ మాట మీ సహాయం కోసం చెప్తున్నాను. మీ స్థితి మీకు అర్థమైంది. అవునన్నా, నా లోపల దేవుడికి చోటు లేని మాట వాస్తవం, నా హృదయంలో భక్తి లేని మాట వాస్తవం, కేవలం నటిస్తున్నాను అంతే. కానీ నాకు వాక్యం అర్థమవుతుంది. నేను శాపగ్రస్తున్నా, నా మీద తీర్పు ఏర్పడి చేస్తా ఉంటా. నా కోసం ప్రాణం పెట్టాడు ప్రభు. నేను ప్రేమతో ప్రేమిస్తున్నా ప్రభు అన్నాడు. ప్లీజ్ అమ్మా, దాటిపోకండి. ఎంత ప్రేమించిపోయాడు. ఆయన పట్టుకుంటే మేలు కదా. క్యాంప్కి వచ్చి నరకానికి పోతే, వాక్యం నరకానికి పోతే మనకి దౌర్భాగ్యం ఉంటారా? ఈ రాత్రి ఎవరైతే మొదటిసారి యథార్థంగా అలవాటు పోద్దు, ప్లీజ్ అలవాటు పోద్దు, యథార్థంగా నాకు ఆ ప్రేమ కావాలన్నా, నేను దాటిపోతున్నాను, నా ప్రభు లోపల కావాలని ఇష్టపడుతున్నాను, ఆ శాపం నాకు వద్దు, నా కోసం శాపగ్రాహిక ప్రభు ఉన్నారు, ఆ ప్రేమ నాకు అర్థమవుతుంది, నన్ను క్షమించి ప్రభు అడుగుతాను అన్నవాళ్ళు ఈ చిన్న ప్రార్థన రోజున చెప్పండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఎవరు తను ఇష్టపడుతూ ఉన్నారు ఈ చిన్న ప్రార్థన నేను అంతలా చెప్పండి. ఏసయ్యా, నా స్థితి నాకు అర్థమైంది. నా హృదయం అంతా శూన్యం ఉంది ప్రభా. నేను ప్రేమించడం ఎప్పుడూ మానేశాను ప్రభా. కేవలం పైకి భక్తిగా నటిస్తున్నానంటే నా హృదయంలో నాకు స్థానం లేదు. నన్ను క్షమించండి ప్రభా. దేవుడు నా కోసం ప్రాణం పెట్టిన మీరు ఎంత వేదన పడతా నాకు అర్థమైంది. ఆయన నన్ను ఎందుకు ప్రేమించాలి? మీరు నా వల్ల ఉపయోగం లేదు. ఆయన మీరు ప్రేమిస్తా ఉన్నారు బాబా. నేను తీర్పు కింద ఉన్నానని, శాపం కింద ఉన్నాను నాకు అర్థమైంది. నాకు రాత్రి నా కోసం ప్రాణం పెట్టిన మీరు చాకిన చేతులు నేను చూస్తున్నాను ప్రభు. నన్ను పట్టుకోండి, నా హృదయాన్ని కడగండి. మీరు లేకపోతే నేను నిలబడలేను ప్రభు. మీరు సహాయం చేయకపోతే నా వల్ల కాదు ప్రభు. నన్ను అంగీకరించండి, నీ బిడ్డగా స్వీకరించండి. ఇక మీద నా శాపం నాకు వద్దు ప్రభు, ఆ తీర్పు నాకు వద్దు ప్రభు, ఆ నాశనకరమైన జీవితం నాకు వద్దు నాయన. నన్ను క్షమించండి, దేవుడిని క్షమించండి, నీ బిడ్డగా స్వీకరించండి నాయన. ఇస్కరియోతు అలాగే నన్ను బతకూడదు ప్రభు. ఎన్నో క్యాంప్స్కి వచ్చాను, ఎన్నోసార్లు ఉన్నాను నాయన. దేవుడు నేను మోసం చేసుకుంటున్నాను, దయచేసి క్షమించండి నాయన. క్షమించండి ప్రభు. ఈ రాత్రి నన్ను అంగీకరించండి, నన్ను క్షమించండి, నీ బిడ్డగా స్వీకరించండి. దేవుడిని క్షమించండి, నీ ప్రేమ నాపై కనపరచండి నాయన. నాతో మాట్లాడేందుకు ఎన్ని వందనాలు. ఈ ప్రార్థన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె అలకలు మూసుకొని